ఓకే. మీరందరూ కూడా ఇక్కడ సో, ఒక టైం అనేది స్పెండ్ చేసి ఇక్కడికొచ్చారు సార్. ఒక చిన్న గ్రౌండ్ రూల్స్. ఎందుకంటే మీరు పెట్టిన టైము వర్తబుల్‌గా మనకు క్లోజ్ అవ్వాలి అనంటే, సో, ఒక్కసారి మీరు కుదిరితే ఏందంటే ఒక పెన్ను, పేపర్ అంటే ఒక బుక్, ఒక పేపర్ అనేది పక్కన పెట్టుకోండండి. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అంతకంటే ఎక్కువైతే నేను టైం తీసుకోను. హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఏదైనా టీవీ ఆన్ చేసినా కూడాను, ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడాను ఒకసారి కొంచెం అవాయిడ్ చేసుకొని, కొంచెం ఎటన్నా పక్కకొచ్చేసి, సో ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అనేది టైం స్పెండ్ చేయండి. సో చాలా చాలా వర్తబుల్ అండ్ ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. సో ఐ హోప్ అందరూ రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. ఒకసారి చాట్ బాక్స్ లో ఆర్ యూ రెడీ? ఒకసారి చాట్ బాక్స్ లో అందరికి ఐడియా ఉంది కదండి. ఇక్కడ చాట్ బాక్స్ అనేది ఆ, మనం యూజ్ చేయాలి. ఒకసారి చాట్ బాక్స్ లో అందరూ. ఓకే. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఓకే సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఓకే. ఓకే. సో ఒక చిన్న స్టోరీతో మనం మన సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. ఇప్పటివరకు ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక గ్రేట్ లీడర్స్. ఏదో ఒక కంపెనీలో అసోసియేట్ అయిపోయో, లేకపోతే ప్రీవియస్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు, చాలా మెంబర్స్ కూడా ఏందంటే మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఉన్నారు. ఓకేనా? సో, మనం ఏంటంటే ఒక చిన్న థింగ్ ఏంటంటే అండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు ఒక నిండు కప్‌లో, ఓకేనా? ఆల్రెడీ ఫుల్ అయ్యున్న కప్‌లో మనం కొంత టీ పోస్తదా ఉందాం అనుకుందాం. ఏమవుద్దండి అది? ఓవర్‌ఫ్లో అయిపోయి కింద పడిపోతుంటది. అంతే కదా! నిండుగా ఫిల్ అయ్యి ఉన్న కప్‌లో మనం టీ పోస్తే ఏమవుతది? కింద పడిపోతా ఉంటది. ఓకేనా? అందులో అమృతం పోసినా కూడా కింద పడిపోయిద్ది. వాటర్ పోసినా కూడా కింద పడిపోయిద్ది. అంటే దీని అర్థం ఏంటి? ఆల్రెడీ ఒక ఫిల్ అయ్యి ఉన్న కప్‌లో మనం ఏం పోసినా కూడా అది ఓవర్‌ఫ్లో అయిపోయి బయటికనేది పడిపోద్దనమాట. ఓకే. ఎప్పుడు మనం పోసిన కప్‌లో పడతది? మన కప్ అనేది ఎప్పుడైతే ఎంప్టీగా ఉంటదో, ఖాళీగా ఉంటదో, ఆ కప్‌లో ఏది పోసినా కూడాను అందులో స్టాక్ అయి ఉంటదనమాట. అట్లనే ఈరోజు మనం ఈ జూమ్ సెషన్ ద్వారా తెలుసుకునే ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రెయిన్‌లో నిలిచిపోవాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్‌ని ఫస్ట్ మనం చేయాలి. ఓకేనా? సో మరి ఎంప్టీ ఎట్లా చేస్తారు ఏంటి అనంటే, సో మన ఇక్కడ బ్రెయిన్‌ని ఎంప్టీ చేయాలి. ఓకేనా? సో ఒక్కసారి అందరూ జస్ట్ ఒకసారి కొంచెం కళ్ళు మూసుకొని, ఓకేనా? మీ యొక్క కళ్ళు మూసుకొని, సో ఒకసారి ఓ 3 టైమ్స్ ఇలా ఇలా ఒక చిటికలో వేసుకొని, ఒక 3 సార్లు ఇట్లా మీరు కళ్ళు మూసుకొని చిటిక వేసుకొని, మై బ్రెయిన్ ఈస్ ఎంప్టీ. ఐ యామ్ రెడీ అని చెప్పేసి చెప్పుకోండి ఒక్కసారి. ఎందుకంటే బ్రెయిన్‌కి మనం ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాం. నేను రెడీగా ఉన్నాను. వినటానికి, గ్రాబ్ చేయటానికి అనే ఒక ఉద్దేశంతోటి. ఓకేనా? సో ఇప్పుడు రెడీగా ఉన్నారా అందరూ? ఓకే. లెట్స్ మూవ్ టు అవర్ సెషన్. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇక్కడ ఎన్నో రకాల కంపెనీలు వస్తున్నాయి మార్కెట్‌లో. ఏది నమ్మాలో తెలియని పరిస్థితి. ఓకేనా? ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ప్రొడక్ట్ కంపెనీలు వస్తున్నాయి, పోతున్నాయి. మనం ఎన్నో కంపెనీలోకి దిగుతున్నాము, వెనక్కి వస్తున్నాము. బ్యాక్ స్టెప్ వేస్తున్నాము. ఓకేనా? వచ్చిన కంపెనీ వచ్చినట్టు ఉండకుండా ఏదేదో మార్చేస్తుంటారు. ఓకేనా? లేదు, లీడర్స్ మనం ఏం చేస్తుంటాం, మనం ఒక కంపెనీలో కొన్ని రోజులు జర్నీ చేసి, మళ్ళీ ఇంకో కంపెనీలో కొన్ని రోజులు జర్నీ చేసి అట్లా వెళ్ళటం వల్ల కొంత ఫెయిల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సార్ ఇక్కడ అసలు రియల్ నెట్వర్కింగ్ అంటే ఏంటి? నెట్వర్కింగ్ ఏ విధంగా చేయాలి? ఓకేనా సార్? ఈరోజు మనం గడప దాటి బయటకొస్తున్నామనంటే ఎక్కడో దగ్గర పని చేయాలండి. ఐదర్ మిస్టర్ వాల్టే కావచ్చు, సో అండ్ సో కంపెనీ, వేరే 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 కంపెనీ ఎక్కడైనా కావచ్చు, ఏ జాబ్ అయినా కావచ్చు. ఈరోజు మనం బయటకొస్తున్నాము అనంటే మనం 100% మన టైము, ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు రిజల్ట్ అనేది వస్తుంటది. బట్ ఎక్కడ పెట్టాలి? ఏ విధంగా పెట్టాలి? ఎక్కడ పెడితే మన యొక్క పెట్టిన కష్టానికి విలువుంటది? ఓకేనా? మనకొక ఫేస్ వాల్యూ ఉంటది. నిజాయితీగా, లీగల్‌గా మనం ఎర్న్ చేయొచ్చు. ఇలాంటి విషయాలన్నిటిని మనం పరిగణలో పెట్టుకొని, ఒక ప్లాన్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్టు. సో, మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే అండి, సెలెక్టింగ్ ద ప్లాన్. ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి? ఎలాంటి ప్లాన్‌లో మనకు భవిష్యత్తు ఉంటది. ఓకేనా?
సో కొంతమంది ఏంటంటే సార్ ఇన్స్టాంట్ నాకు ఇన్కమ్ వచ్చేస్తుంది సార్, డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, వచ్చేస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? ₹1,00,00,000 వస్తున్నాయా? వెళ్ళొచ్చు. ఇన్స్టాంట్‌గా ₹1,00,00,000 వస్తాయంటే వెళ్ళొచ్చు. కానీ 5,000, 10,000, 20,000, 50,000, లక్ష వస్తాయని ఇన్స్టాంట్ డబ్బుల కోసం వెళ్తే టైం అంటే డబ్బు కంటే విలువైన సమయం అనేది వేస్ట్ అయిపోతుంది. ఈరోజు మనం ఎన్నో కంపెనీలో నెట్వర్కింగ్ చరిత్రలోనే ₹1,00,00,000 సంపాదించుకున్నోళ్ళున్నారు. 10,00,00,000 సంపాదించినోళ్ళున్నారు. నెలకు ₹10,00,000 వేరే వేరే కంపెనీలో సంపాదించినోళ్ళున్నారు. ఎందుకు అనంటే కన్సిస్టెన్సీ. స్ట్రాంగ్ కంపెనీని చూజ్ చేసుకున్నారు. లాంగ్ విజన్‌లో వర్క్ చేశారు. స్ట్రాంగ్‌గా పునాదులేసుకున్నారు. ఒక బెస్ట్ టీమ్‌ని ఫార్మ్ చేశారు. ఈరోజు బెస్ట్‌గా ఇన్‌కమ్ అనేది సంపాదిస్తున్నారు. బట్ కొంత మెంబర్స్ ఉన్నారు. నాకు 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, 20 ఇయర్స్ ఉంది, 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే, ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ వాట్ అబౌట్ మనీ? మనీ అనేది తక్కువున్నది. ఎందుకు అనంటే స్టెబిలిటీ లేకపోవచ్చు. ఓకేనా? సో, అంటే అది ఎవరి మిస్టేకు కాదండి ఇక్కడ. ఒక కంపెనీతో పాటు మనం జర్నీ చేద్దాం అన్నప్పుడు కంపెనీలు ఎత్తేస్తున్నారు. ఓకేనా? సో, మనం ఒక కంపెనీలో స్టాండర్డ్‌గా దిగి పని చేద్దాం అనే లోపు మనకి రెప్యుటేషన్ లీడర్ మళ్ళీ ఎటో ఎళ్ళిపోతున్నాడు. ఓకేనా? అంటే ఒక కమిట్మెంట్ లేకుండా ఒక కంపెనీని చూజ్ చేసుకోవడం ద్వారానో, కమిట్మెంట్ లేకుండా లీడర్‌ని చూజ్ చేసుకోవడం ద్వారా కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకేనా? సో, మరి ఇందులో అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటి? మనమేమైనా కొత్తగా, వింతగా జేస్తున్నామా? ప్రతి ఒక్కళ్ళు చేసేదేనా? నెట్వర్కింగ్ అంటే సార్ ప్రతి ఒక్కళ్ళు చేసేది నెట్వర్కింగే సార్. ఓకేనా? నెట్వర్కింగ్. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు చేసేది నెట్వర్కింగే. సో, మార్కెటింగు. అంటే తెలుసు కదా! మార్కెటింగు. మన దగ్గరున్న ఒక వస్తువును గావచ్చు, స్కిల్‌ని గావచ్చు, అమ్మి మనం డబ్బు చేసుకుంటే దాన్నే మార్కెటింగ్ అంటారు. ఓకేనా? సో, ఫస్ట్ మీరు జాబ్ అయినా కూడా అది మార్కెటింగేనండి. ఎందుకనంటే ఫస్ట్ మనం ఒక గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయి మనల్ని మనం మార్కెటింగ్ చేసుకొని ఒక ఇంటర్వ్యూలో మనల్ని అమ్మాలి. సో అండ్ సో నేను ఇంత టైమ్ స్పెండ్ చేస్తాను. నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి ఫస్ట్ మార్కెటింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. నేను నీకు ఇంత ఇస్తా, నువ్వు నాకు ఇన్ని గంటలు పని చేయి. సో మనం ఇచ్చిపుచ్చుకుంటున్నాము. వాళ్ళ కోసం వర్క్ కోసం అసైన్ అయిపోతున్నాం. 8 గంటలు పని చేయాలి. ఒక ₹15,000, ₹20,000, ₹50,000, ₹1,00,000 సాలరీ. ఓకేనా? అంటే మార్కెటింగ్ ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ తక్కువ సాలరీ ఉందా? వేరే కంపెనీ కోసం వెళ్తాం. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉందా? ఇంకో దగ్గరికెళ్ళిపోతాం. ఓకేనా? కంపెనీ మంచిది కాదా? ఇంకో దగ్గరికెళ్ళిపోతున్నాం. అంటే మనం కూడా ఏందంటే మనల్ని మనం మార్కెటింగ్ చేసుకొని ఒక బెస్ట్ ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసుకుంటున్నాము. ఓకేనా? బట్ ఇక్కడేందంటే ఒక నెట్వర్క్‌ని వాడుకొని మార్కెటింగ్ చేస్తున్నాం. ఓకేనా? దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి అంటారు. సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఈరోజు ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారండి. ఓకేనా? సో, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. మరి ఎవరా సెలబ్రిటీస్ అంటే ఒక ఫిల్మ్ యాక్టర్ కావచ్చు, యాక్ట్రెస్ కావచ్చు, ఓకేనా? కమెడియన్ గావచ్చు, విలన్ గావచ్చు, ఓకేనా? సైడ్ రోల్ ఆర్టిస్ట్ గావచ్చు, జబర్దస్త్ ఆర్టిస్ట్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గావచ్చు, రీల్స్ చేసుకునేవాళ్ళు గావచ్చు. అంటే ఇక్కడ ఏమీ లేకపోయినా ఒక ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకొని ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఒక జనంలో ఒక ఫేమస్ అనేది తెచ్చుకున్న తర్వాత ఆ ఫేమస్‌ని వాడుకొని వాళ్ళు ఏదో ఒక ప్రొడక్ట్ ద్వారా మార్కెటింగ్ జేస్తున్నారు. లైక్ థమ్స్ అప్పే గావచ్చు, ఇంకేనా సంతూర్ సోప్ కావచ్చు, కోల్‌గేట్, డాబర్ రెడ్, ఓకేనా? వాటర్ బాటిల్ యాడ్ గావచ్చు, రెడ్ బస్ యాడ్ అంటే ప్రతిదీ కూడా ఆళ్ళు అడ్వర్టైజ్ చేసి ఇన్‌కమ్ అనేది సంపాదిస్తున్నారు. వచ్చిన నెట్‌వర్క్‌ని నెట్ వర్త్‌గా వాళ్ళు మార్చుకుంటున్నారు. బట్ మనకేముంది నెట్‌వర్క్? మీ ఫోన్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఎన్ని కాంటాక్ట్‌లు ఉంటాయండి మీ దగ్గర? ఓకేనా? ఎన్ని కాంటాక్ట్‌లు ఉంటాయి? ఆల్‌మోస్ట్ ఆల్ ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక 500 కాంటాక్ట్‌లు ఉంటాయి. మీ వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి. ఎంతమందితో మీరు మెసేజ్ చేసుంటారు? ఎన్ని గ్రూప్‌లు ఉండుంటాయి మీకు? ఓకేనా? సో, మార్కెటింగ్ గ్రూప్ అని ఒకటుంటది. ఊర్లో సంఘాల గ్రూప్ అని ఒకటుంటది. దేవుడి గ్రూప్‌లో కొన్నుంటాయి. ఫ్యాన్స్ గ్రూప్‌లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్‌లో వచ్చేసరికి మళ్ళీ 200, 300 మంది, 500 మంది ఉంటారు. ఓకేనా? కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి. పర్సనల్‌గా మార్కెటింగ్ గ్రూప్స్ ఉంటాయి. మిమ్మల్ని ఎవరో వేరే కంపెనీ మార్కెటింగ్ వోళ్ళు మిమ్మల్ని యాడ్ చేస్తారు. అంటే మీకు వాట్సాప్‌లో మీరు నంబర్‌లు గనక గ్యాదర్ చేయగలిగితే తక్కువలో తక్కువ 10,000 నంబర్‌లొస్తాయండి మీకు. మీకున్న గ్రూపుల్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఒక్కొక్క గ్రూప్‌లో 500 మంది, 800 మంది, 1000 మంది ఉంటారు. మినిమమ్ మీరు 10, 15 గ్రూపుల్లో ఉండుంటారు. అన్నీ గ్యాదర్ చేసుకుంటే 10,000 కాంటాక్ట్‌లుంటాయి. అందులోంచి ఒక 1000 కాంటాక్ట్‌లు మన ఫోన్‌లో రాసుకొని, బుక్‌లో రాసుకొని అందరికీ మనం పరిచయం చేసుకొని పొద్దున్నే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ పెట్టుకుంటూ వాళ్ళకి పండగలకి విషెస్ చేసుకుంటూ ఒక రిలేషన్ బిల్డ్ చేస్తే ఒక కొత్త నెట్వర్క్ అనేది ఫార్మ్ అవుతదండి. చాలా మంది నాకాడ అరే! నాకు ఒక్కళ్ళు కూడా తెలీదు. నాకు కాంటాక్టింగ్ చేయడమే తెలీదనుకుంటారు గదా! అలాంటి వాళ్ళకిది. ఓకేనా? సో, అక్కడ మనం ఒక నెట్వర్కింగ్ అనేది క్రియేట్ చేసుకొని, సో, వాళ్ళకి మన ప్రొడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా బెస్ట్ ఇన్‌కమ్ తీయొచ్చు. మరి ఇది కరెక్టా? కాదా? నేను ఒకళ్ళు జాయిన్ అవ్వమని చెప్తే ఈళ్ళు నన్ను తప్పుగా చూస్తున్నారండి. ఇదేమైనా జాయినింగ్ బిజినెసా? చైన్ బిజినెసా? అని చెప్పేసి అడుగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? అసలు వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ జాయినింగ్ సార్? జాయినింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం స్కూల్‌కెళ్తాం. ఓకేనా? ఒక పిల్లాడిని జాయిన్ చేయించాలి. ఫస్ట్ వాళ్ళు అడిగేదేంటి?
సో ఏ క్లాస్‌లో జాయిన్ అవ్వాలి. ఓకే. తర్వాత మనం అడిగేది ఏంటి? ఎన్ని డబ్బులు కట్టాలి? వాళ్ళు ఇన్ని డబ్బులని చెప్తారు. సంవత్సరానికి ఇన్ని డబ్బులని కడతాము. కట్టిన తర్వాత మనం ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి? మా పిల్లగాడు మంచి మార్కులు రావాలి. అయిపోయింది. పిల్లాడిని జాయిన్ చేసాం, డబ్బులు కట్టినాము, అయిపోయింది. ఓకేనా? ఇది జాయినింగే కదా! ఒక కాలేజ్‌లో జాయిన్ చేస్తాం. హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాం. కంపెనీలో జాయిన్ చేస్తాము. ఓకేనా? అంటే ప్రతి దగ్గర కూడా జాయినింగ్ అనే పద్ధతి ఉన్నది. కాకపోతే ఏందనంటే ఇక్కడ మనం చెప్పేసరికి అంటే చెప్పే పర్సన్ దగ్గర ఓకేనా? వర్తబుల్‌గా దాన్ని డెలివరీ చేయలేకపోబట్టి ఇది రాంగ్‌గా ఎళ్ళిపోతుంది. ఓకేనా సార్? జాయినింగ్ అనేది ప్రతి చోట ఉన్నదండి. ఓకేనా? అది తప్పు గాదు. బట్ ఎందులో పడితే అందులో జాయిన్ చేయడం తప్పు. ఓకేనా? 10,000 కడితే మీకొక రోజుకి రూ. 1000 డబ్బులొచ్చేస్తాయి. మీరేం చేయాల్సిన లేదు. లింకులు నొక్కితే డబ్బులొచ్చేస్తాయి. ఓకేనా? సో మీరు ఒక 20 మందికి రిఫర్ చేస్తే వాళ్ళు కూడా ఏం చేయాల్సిన పని లేదు. డబ్బులొచ్చేస్తాయి. ఇలాంటి ఫేక్ వాటిలోకి జాయిన్ చేస్తే తప్పు. జాయినింగ్ పద్ధతి తప్పు కాదు గానీ, ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేయడం తప్పు. ఓకేనా? సో, మరి ఇది లీగలా? ఇల్లీగలా అంటే 100% లీగల్ సార్. ఓకేనా? సో, ఇక్కడ మన కంపెనీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతిదీ కూడా గవర్నమెంట్ అప్రూవల్ తోటి, ప్రొడక్ట్ గవర్నమెంట్ అప్రూవల్ తోటి, కంపెనీ గవర్నమెంట్ అప్రూవల్ తోటి మనకు ముందుకెళ్తున్న కంపెనీ ఇది. ఓకేనా? సో, 100% లీగల్‌గా చేసుకుంటున్న కంపెనీ మన తెలుగు రాష్ట్రాల్లో లొకేట్ అయిన కంపెనీ. మీరు యూట్యూబ్‌లోకెళ్ళండి, మిస్టర్ వాల్ట్ అని కొట్టండి. గూగుల్ క్రోమ్‌లోకెళ్ళండి, మిస్టర్ వాల్ట్ అని కొట్టండి. సో, ఎక్కడ కొట్టినా కూడా మన కంపెనీ నుంచి ఫుల్ డేటా దొరుకుతుంది. లైవ్‌లో కంపెనీ ఉన్నది. సో, థిస్ ఈస్ ద లీగల్. కొన్ని కంపెనీలుంటాయి. ఎక్కడుందో తెలీదు. ఇచ్చిన అడ్రెస్‌లో కంపెనీ ఉందో లేదో తెలీదు. ఇలాంటివి పట్టుకొని నాకు డబ్బులొచ్చేస్తున్నాయి గదా! నాకు విత్‌డ్రాలొచ్చేస్తున్నాయి గదా! ఏం చేయకుండా నాకు డబ్బులొచ్చేస్తున్నాయి గదా! అని దిగుతుంటారు. సో, అది తప్పు. ఓకేనా? సో, ఓకే. ఈ విషయాలు ఒకసారి మనం పక్కన పెట్టేస్తే సో, అంటే ఎందుకు మీకు చెప్తున్నానంటే అండి, ఫస్ట్ మీకొక అవేర్‌నెస్ ఉండాలి. మన కంపెనీ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఏ కంపెనీ చేయడం బెస్ట్ అనేది మనకు తెలిసుండాలి ఫస్టు. ఓకేనా? సో, తెలివొకటుంటే సరిపోదు. తెలిసుండాలి. ఎలా వెళ్ళాలో తెలియాలి. ఓకేనా సార్? ఓకే. సో, ఇందులో చాలా మంది లీడర్స్ ఉన్నారు సార్. మిస్టర్ వరల్డ్ ప్లాన్ ఎంతమందికి తెలుసు ఇందులో? మన కంపెనీ ఫుల్ ప్లాన్ ఎంతమందికి తెలుసు? నేను బెట్ వేసి చెప్తాను సార్. మన కంపెనీలో ఉన్న కస్టమర్స్ అందరిలో 90% పీపుల్ మన ఫుల్ ప్లాన్ తెలీదండి. ఓన్లీ 10% పీపుల్‌కి మాత్రమే మన ఫుల్ ప్లాన్ తెలుసుద్ది. ఎందుకనంటే, మనకి ప్లాన్ అనేది పూర్తిగా ఎవ్వరు నాకు తెలిసి తెలుసుకోలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో ఎళ్తున్నారు. కొంతమంది ఓన్లీ ప్రొడక్ట్ బేస్ మీదే ఎళ్ళిపోతున్నారు. కొంతమంది ఓన్లీ సర్విస్ బేస్డే ఎళ్ళిపోతున్నారు. కొంతమంది ఓన్లీ రూ. 600 ప్యాకేజ్. కొంతమంది ఓన్లీ మిల్లెట్ మిక్స్ మీద ఎళ్ళిపోతున్నారు. కొంతమంది ఓన్లీ సురక్షా బంధన్ మీద ఎళ్ళిపోతున్నారు. కొంతమంది నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ మీద వెళ్తున్నారు. ఓకేనా? కొంతమంది ర్యాంకుల కోసం వర్క్ చేస్తున్నారు. అంటే ఫుల్ ప్లాన్ అనేది ఎవరికీ తెలీదండి ఇక్కడ. ఒక్కసారి మీరు కొంచెం టైం చూసుకొని, మన యూట్యూబ్‌లోకెళ్ళేసి రీసెంట్‌గా ఒక 1 అవర్ మన కంపెనీ మిషన్, విజన్, కంపెనీ ఏ విధంగా ముందుకెళ్తుంది? నెక్స్ట్ 2027, 2028, 29, 30 ఈ 4 సంవత్సరాల్లో కంపెనీ ఏ రేంజ్‌లో వెళ్ళబోతుంది? మనం ఎన్ని రంగాల్లోకి అడుగు పెడుతున్నాము? ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా చూడండి. ఓకేనా? ఎందుకు నేను అంటున్నాను అనంటే, ఇప్పుడు మీరు ఈ మీటింగ్‌లో అటెండ్ అవుతున్నారనంటే గుర్తుపెట్టుకోండి సార్. నెలకో రూ. 1,00,000 సంపాదించే టార్గెట్ పెట్టుకొని ఎంటర్ అవ్వండి. ఓకేనా? సో, దానికోసం ప్రతి ఒక్కటి కూడా మీరు ఒక్కసారి మన ఫుల్ ప్లాన్ అనేది ఒకసారి చూడండి. నేను మీకు రఫ్‌గా చెప్తాను. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో కోర్ ప్లాన్ చెప్తాను. మేజర్ కోర్ ప్లాన్ అనేది చెప్తాను. ఓకేనా? సో, మన మిస్టర్ వరల్డ్‌లో ఒక ప్యాకేజ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తాను. ఓకే. ఆహ్, క్లియర్‌గా ఉందండి. బోర్డ్ క్లియర్‌గా కనిపిస్తుందా? బోర్డ్ క్లియర్‌గా కనిపిస్తుందా? యాక్చువల్లీ రిఫ్లెక్షన్ ఏమైనా వస్తుందా అని. క్లియర్‌గా ఉందా బోర్డు? ఒక్కసారి చాట్ బాక్స్‌లో పెట్టగలరు? బోర్డ్ క్లియర్‌గా ఉందా? యాహ్! ఓకే సార్. ఓకే సార్. రైట్. ఓకే. సో, మిస్టర్ వాల్ట్‌లో ఒక ప్యాకేజ్ మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుందామండి. ఓకేనా? సో, రూ. 2000 ప్యాకేజ్‌ని ప్రెజెంట్ మనం ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. రూ. 2000 ప్యాకేజ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. మరి ఈ రూ. 2000 ప్యాకేజ్ అనేది కంపెనీలోకి రావటం వల్ల ఉపయోగాలేంటి? ఓకేనా? ఆ ఉపయోగాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకేనా? సో, మరి చాలా మంది సార్ అమ్మో! రూ. 2000 అంటే పెడతారా సార్? అంటే ఎవరికి పెడుతున్నారు సార్ ఇక్కడ? దేనికోసం పెడుతున్నారు? పెడితే ఏమొస్తుంది? వాళ్ళకి లాభమా? నష్టమా? ఈ విషయాలు తెలుసుకుంటే ఇది చాలా చిన్న అమౌంట్ సార్. ఓకేనా? సో, దీని మీద వాళ్ళు రోడ్డున పడేంత అంటే ఇక్కడ 2000 పెట్టడం వల్ల వాళ్ళు రోడ్డున పడేంత పెద్ద అమౌంట్ అయితే కాదు. కానీ
ఈ 2000 పెట్టిన తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్‌గా వాడుకుంటే, వాళ్ళ యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేసే ఒక బెస్ట్ మార్గం అవుతది ఇది. ఓకేనా? ఒక్క నిమిషం ఇట్లా. ఇక్కడికొచ్చినాం. ఓకే. యాహ్! ఓకే సార్. క్లియర్? ఓకే. 1 మినిట్. యాహ్! అంటే రిఫ్లెక్షన్ అనేది వస్తుంది నేను దగ్గరికొచ్చినప్పుడు. ఓకే. సో, ఇక్కడేందంటే ఈ 2000 రూపీస్ వర్తా కాదా? మరి 2000 రూపీస్‌కి మనకి ఏమొస్తుందనేది ఒక్కసారి ఇక్కడ మనం చూద్దామండి. ఓన్లీ మీకు బోర్డ్‌నే చూయిస్తాను. యాక్చువల్లీ నేనొస్తే రిఫ్లెక్షన్ రావడం వల్ల వైట్ వస్తుంది. ఓకే. మరి 2000కి ఏమొస్తుందనంటే, ముందుగా మన కంపెనీలో మీకు ఒక డిజిటల్ ఫ్రాంచైజ్ అనేది క్రియేట్ అవుతుందండి. డిజిటల్ ఫ్రాంచైజ్. మరేంటి డిజిటల్ ఫ్రాంచైజ్ అంటే అసలు ఫ్రాంచైజ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఫార్ములాని ఓకేనా? ముందుకెళ్తున్న ఫార్ములాని మనం డైరెక్ట్‌గా తీసుకొచ్చి రెడీమేడ్‌గా యూజ్ చేసుకుంటే దాన్ని ఫ్రాంచైజ్ అంటారు. అంతేనా? సో, ఇక్కడ మరి డిజిటల్‌గా మన కంపెనీకి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినాము. ఒక వెబ్‌సైట్ ఉంది. ఒక యాప్ ఉన్నది. ప్రొడక్ట్‌లున్నాయి. ఇన్నున్నాయి. మరి దీన్ని మనం వాళ్ళకొక అకౌంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఫ్రీగా వాళ్ళకి ఒక వర్చువల్‌గా అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. క్రియేట్ చేసి వాళ్ళకంటే ఒక ఐడీ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఐడీ పాస్వర్డ్ క్రియేట్ చేయటం పెద్ద మ్యాటరా సార్? ఏముంది ఐడీ పాస్వర్డు డైరెక్ట్ ఫ్రీగా ఇచ్చేదే కదా! దానికేమైనా డబ్బులవుతున్నాయంటే సార్, ఇక్కడ మీకేం గాదు. లీడర్‌లకి ఏం గాదు. రిఫర్ చేసిన వాళ్ళకి ఏం గాదు. బట్ కంపెనీకి అవుతది. ఎందుకనంటే దీనికి బ్యాక్ ఎండ్ సర్వర్ మెయింటైన్ జేయాలి. ఓకేనా? మీకంటూ ఒక డేటాబేస్ మెయింటైన్ జేయాలి. ఓకేనా? ప్రతి నెల దానికి మనం ఇక్కడ సర్విస్ పే జేసుకోవాలి. అంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఏందనంటే అమౌంట్ పెడితేనే అవుతదిది. ఓకే సార్. ఇది ఫ్రీ గాదు. వాస్తవానికి ఫ్రీ గాదు. మీకు ఫ్రీగా కంపెనీ ఇస్తుంది అంతే. బట్ కంపెనీ హావ్ టు పే. రైట్. సో, ఇక్కడ ప్లే స్టోర్‌కి, యాప్‌కి మనం పే జేసుకోవాలి. పర్మిషన్స్‌కి పే జేయాలి. జీఎస్టీలు పే జేయాలి దీని మీద. సో, అంటే ఇక్కడేంది ఇంత వర్తబుల్ ఒక ఐడీ, పాస్వర్డ్, ఒక అకౌంట్‌ని మన కంపెనీలో మీకు క్రియేట్ జేసి ఇస్తుంది. దాన్ని గూడా యాక్టివేషన్ జేసి ఇస్తుంది. దానికి గూడా మనకి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మనకిక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి. అండ్ దాంతో పాటుగా మీకిక్కడ ఇన్‌కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. ఇన్‌కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. డబ్బు సంపాదించే అవకాశాన్ని ఇక్కడ మనకిస్తుంది సార్. సార్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. మనం డబ్బు సంపాదించాలి అనంటే అన్ని చోట్లకి మనం వెళ్ళాలి. ఓకేనా? మనకి డిగ్రీ సర్టిఫికేట్‌లు పట్టుకోనో, లేపోతే మన దగ్గరున్న మార్క్స్ లిస్ట్ పట్టుకోనో, లేపోతే మన స్కిల్‌ని పట్టుకోనో ఒక గేట్ ముందు నిలబడితే ఓకేనా? వెళ్లి మనకొక రిసిప్ట్ ఇస్తారు. ఆడికెళ్ళాలి, ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి. నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. 1000 మందిలో ఒకళ్ళలాగా వెళ్తాం వర్క్ చేయటానికి. సో, అయితే వస్తది, లేకపోతే లేదు. ఓకేనా? ఓన్లీ నెట్వర్కింగ్ ఇండస్ట్రీలోనే పిలిచి డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తారు సార్. ఓకే. అది వాళ్ళ స్వార్థమే అవ్వచ్చు, లీడర్ కోసం డబ్బుల కోసం వచ్చే డబ్బుల కోసమే అవ్వచ్చు. వాటెవర్ మనం చూడాల్సిందేంటంటే నాకు ఇన్‌కమ్ వస్తుందా లేదా? ఎందుకనంటే మీరు ఏ జాబ్‌కెళ్ళినా వాళ్ళకి లాభం లేకుండా అయితే మీకివ్వరు గదా! కంపెనీకి లాభం లేకుండా అయితే మీకది సాలరీలు పే చేయరు గదా! ఓకేనా? సో, సేమ్ థియరీని ఇక్కడ అప్లై చేసుకుంటే పిలిచి వర్క్ ఇస్తారు. పిలిచి డబ్బులిస్తారు. ఓకేనా? అన్‌లిమిటెడ్‌గా ఇన్‌కమ్ ఎర్న్ చేసుకునే అవకాశాన్ని మనం ఇస్తున్నాం మన కంపెనీ ద్వారా. ఓకేనా? దాంతో పాటుగా 10% క్యాష్ బ్యాక్ మీరు రీచార్జ్ చేసుకుంటే ఇంతవరకు భారతదేశంలోనే ఎవరు ఇవ్వనంత విధంగా రీచార్జ్ మీద మీరు చేసుకున్న మొబైల్ రీచార్జ్ మీద సో 10% క్యాష్ బ్యాక్ 349 రీచార్జ్ చేసుకున్నారా రూ. 34 క్యాష్ బ్యాక్ వచ్చేస్తది. అట్లా మీకు క్యాష్ బ్యాక్ ఇస్తూ చేసే షాపింగ్ మీద మన దాంట్లో చేసే షాపింగ్ మీద 10% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తూ సో వండర్‌ఫుల్‌గా పాస్ట్ 1 ఇయర్ నుంచి 1 ½ ఇయర్ నుంచి మన కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకి వెళ్తుంది సార్. చాలా చాలా గ్రేట్‌గా ముందుకెళ్తుంది మన కంపెనీ. సో అంటే ఇక్కడ రూ. 2000 పెట్టినందుకు ఇవన్నీ మన కంపెనీ ఫేవర్ చేస్తుంది. ఓకేనా? వీటికి మనం వెలగట్లేం సార్. ఓకేనా? వీటి దేనికి గూడాను మనం వెలగట్లేం. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అంటే ఒక్కసారి మీరు చూసుకోండి. ఒక ఫోన్‌కి మీరు సిమ్‌కి ఎన్ని నెలల్లో ఎంత డబ్బులు పెట్టి రీచార్జ్ చేస్తున్నారో. నెలకి 349 లెక్క వేసుకుంటే మీకు సంవత్సరానికొచ్చేసరికి ఎంత అవుతుందండి? దగ్గర దగ్గర రూ. 4000 అవుతుంది సంవత్సరానికి. 10 సంవత్సరాలకి 40,000 అవుతుంది. మన జీవిత కాలం 100 సంవత్సరాలు యేసుకున్నామనుకోండి 4,00,000 ఓకేనా? అంటే ఒక ఫోన్ మాట్లాడటానికి 4,00,000 వాడుతున్నాం మనం. అలాంటి లైఫ్ టైమ్ మనకి ఫ్రీగా ఇస్తుంది. దాంతో పాటుగా ఇక్కడ మీకు పెట్టిన డబ్బులకి ఓకేనా? ఇది బిజినెస్ వాల్యూమ్.
ఓకేనా? బిజినెస్ వాల్యూ ఇదంతా మీకు వచ్చే బిజినెస్ వాల్యూ. సో ఈ 2000 రూపాయలకి ప్రొడక్ట్ వాల్యూ కూడా వస్తుంది మీకు. ఓకేనా? మరి ఆ ప్రొడక్ట్ వాల్యూ ఏందంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 4 మిల్లెట్స్. 4 మిల్లెట్ బాక్సులు 500 గ్రాములు ఉన్న బాక్స్ అంటే ఒక బాక్స్ ఒక పర్సన్ కి నెల రోజులు వచ్చుద్దండి. ఇలాంటి బాక్సులు 4 మిల్లెట్ మిక్స్ బాక్సులు డైరెక్ట్ గా మీకు ఆల్ ఓవర్ ఇండియా డోర్ డెలివరీ చేయబడుతుంది. ఓకే, ఎంతవరకు నెట్వర్కింగ్ చరిత్రలో ఎంతో మంది లీడర్లు సో ప్రొడక్ట్లు మోసారు సార్. ఓకేనా? వెళ్ళారు, బ్యాగులు వేసుకుని రావటం, ఇవ్వటం, చేయడం చేశారు. బట్ బట్ మన కంపెనీలో గత సంవత్సరం నుంచి ఏ లీడర్ కి ఎటువంటి రిస్క్ లేకుండా చక్కగా డోర్ డెలివరీ ద్వారా ప్రతి ఇంటికి కూడా మనం సక్సెస్ఫుల్ గా ప్రొడక్ట్ ని డెలివరీ చేశాము. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫ్రీగా డెలివరీ చేస్తున్నాం 4 మిల్లెట్ మిక్స్ బాక్సులు. ఓకేనా సార్? మరి 4 మిల్లెట్స్ 2000 రూపాయలు పెడితే వర్తా కాదా అని అంటే సింపుల్ గా చెప్పండి సార్. మనం పొద్దున్నే టిఫిన్ చేసాం అంటే మనం ఏం చెప్పాం ఇక్కడ ఒక బాక్స్ ఒక మిల్లెట్ మిక్స్ బాక్స్ ఒక పర్సన్ కి. ఓకేనా? ఒక పర్సన్ కి 1 మంత్ వచ్చిందని చెప్పాము. అంతే కదా? మరి 4 మిల్లెట్ మిక్స్ బాక్సులు అంటే ఇంట్లో నలుగురికి ఒక నెల రోజుల పాటు పొద్దున్నే తినొచ్చు. ఓకేనా? మనం ఏం చెప్తున్నాం, దీన్ని టిఫిన్ కు బదులుగా తీసుకోండి సార్, చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్పి చెప్తున్నాం. ఓకేనా? టిఫిన్ తినకుండా దీన్ని తినండి, చాలా మంచిదని చెప్పి చెప్తున్నాము. ఓకే, మరి టిఫిన్ కు బదులుగా తింటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక రోజు ఒక పర్సన్ టిఫిన్ తినాలంటే ఎంత అవుతుందండి ఈ రోజు బయట? 30 రూపాయలు అవుతుంది. ఓకేనా? అంటే నెలకి ఎంత అవుతుంది? దగ్గర దగ్గరగా 1000 రూపాయలు. ఒక వ్యక్తి డైలీ పొద్దున్నే బయటికెళ్ళి టిఫిన్ తినాలంటే 1000 రూపాయలు అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంకో వ్యక్తి తినాలంటే ఇంకో 1000 రూపాయలు. అంటే ఇంట్లో ఉన్న నలుగురు తినాలంటే ఎంత అవుతుందండి ఇక్కడ మనకి? 4000 రూపాయలు అవుతుంది. సార్ మేము రోజు బయట తినం సార్, ఇంట్లో చేసుకొని తింటాం అంటే ఇంట్లో మాత్రం ఫ్రీగా వస్తాయా? సరుకులు తెచ్చుకోవాలి కదా! వంట సామాను తెచ్చుకోవాలి కదా! ఇడ్లీ రవ్వ తెచ్చుకోవాలి, మినపప్పు తెచ్చుకోవాలి, పల్లీలు తెచ్చుకోవాలి, చట్నీ పట్టుకోవాలి, తినాలి. సరే, బయట తింటే 4000 అయినాయండి, ఇంట్లో తింటే 2000 అయినాయి అనుకుందాం. ఓకేనా? డైలీ మీరు ఇడ్లీ తింటారు, దోస తింటారు, లేకపోతే పూరి తింటారు, బోండా తింటారు. ఓకే. అది హెల్త్‌కి లాభమా? నష్టమా? అనంటే ఓకే. సరే ఇక ఎంత నష్టమైనా తింటాం మనం, కామన్ అది. ఓకేనా? బట్ దీనివల్ల లాభం అయితే లేదు. నష్టం ఏమో చెప్పలేంలే గాని లాభం అయితే పెద్దగా అయితే లేదు. బట్ మనం మిల్లెట్స్ పొద్దున్నే తినటం వల్ల ఒక్క నెల తిని చూడండి సార్, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీ ఫ్యామిలీలో ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఓకేనా? సో పొద్దున్నే టిఫిన్‌కి పెట్టే డబ్బులు మనం ఇక్కడ పెట్టేది. ఒక నెల రోజులు ఇంట్లో చక్కగా హెల్తీ ఫుడ్ తినొచ్చు. అండ్ ఇదే డబ్బులు పెట్టి మనం ఇంట్లో టిఫిన్ చేసుకుంటే ఈ బిజినెస్ అవకాశం రావట్లేదుగా. ఇక్కడ చేసుకుంటే ఈ బిజినెస్ అవకాశం అనేది వస్తుంది. ఓకేనా? సో అదే విధంగా మరి అన్ని 4 మిల్లెట్స్ వద్దులే అనుకుంటే మహిళా కిట్ అని చెప్పేసి ఉన్నది సార్ మన దాంట్లో. 2 మిల్లెట్ మిక్స్ బాక్సులు వచ్చేస్తాయి. దాంతో పాటుగా 6 నెలలకు సరిపోయే శానిటరీ ప్యాడ్స్ సార్. 6-8 నెలలు సరిపోతాయి. ఆడపిల్లలకి శానిటరీ ప్యాడ్స్, మన ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్. డామ్ ష్యూర్‌గా చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇందులో ఉన్న ఎవరైనా లేడీస్ గుర్తుపెట్టుకోండి. మన యొక్క శానిటరీ ప్యాడ్ వాడారు అనంటే నేను బాండ్ రాసిస్తా. మళ్ళీ వేరే శానిటరీ ప్యాడ్స్‌కి వెళ్ళలేరు. అంత బెస్ట్‌గా, అంత బెటర్‌గా, అంత క్వాలిటీగా ఉంటది. ప్రతి ఆడపిల్లకి, ప్రతి స్కూల్‌కెళ్ళే పిల్లకి, ప్రతి వర్కింగ్ వుమెన్‌కి ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా వాడాల్సిన ప్రొడక్ట్. వాటెవర్ కంపెనీ, మనం ఏ కంపెనీ చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తున్నా, ఏ జాబ్ చేస్తున్నా, ఈ 2 ప్రొడక్ట్‌లు నెసెసరీ సార్. మిల్లెట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఏ కంపెనీ అయినా చేయండి, మనం మిల్లెట్స్ తినండి. మీరు ఏ జాబ్ అయినా చేయండి, మనం మిల్లెట్స్ తినండి. ఓకేనా? సో పొద్దున్న ఇడ్లీలేసుకొని మిల్లెట్ ఇడ్లీ తినండి. ఆడపిల్లలైతే మన సురక్షా బంధన్ శానిటరీ నాప్కిన్స్ మాత్రమే వాడండి. ఎందుకనంటే ఎన్నో రకాల గైనకాలజీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఈ రోజున. గర్భాశయం ప్రాబ్లమ్స్ అని, పిల్లలు పుట్టకపోవడము, నీటి బుడగలు రావడము, అల్సర్స్ అని చెప్పేసి, ఓకేనా, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు. అలాంటి అన్నిటికి చెక్ పెడుతూ బెస్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ మన సురక్షా బంధన్. ఒక్కసారి యూట్యూబ్‌లోకెళ్ళి కొట్టి చూడండి. మిస్టర్ వాల్ట్ సురక్షా బంధన్ అని కొట్టి చూడండి. ఎన్నో రకాల డెమోలిచ్చి ఉన్నాయన్నమాట మన కంపెనీ. అండ్ మార్కెట్‌లో దొరికే టాప్ బ్రాండ్ శానిటరీ ప్యాడ్స్ గురించి కొట్టి చూడండి. నేను ఆ పేర్లు ఇక్కడ చెప్పకూడదు. అది మంచిదా కాదా యూట్యూబ్‌లో కొట్టి చూడండి. ఓకేనా? సో 100కి 99 వీడియోలు అది మంచి కంపెనీ కాదు, డేంజర్ అని చెప్పి చెప్తారు. మన కంపెనీ ప్రొడక్ట్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రొడక్ట్ అది. ఓకేనా? ఈ మహిళా కిట్‌ని రూ. 2000 పెట్టి రిఫర్ చేయడం వల్ల 6-8 నెలల పాటు ఒక ఆడపిల్లకి హెల్ప్ అవుతుంది. 2 మిల్లెట్ మిక్స్ బాక్సులు వస్తున్నాయి. ఓకేనా? 2000కి. ఇది కూడా కాదు అనుకుంటే మన దాంట్లో బరువు తగ్గుదాం అనుకుంటున్నారు సార్, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ కిట్ తీసుకోండి. ఆల్కలైన్ బాటిల్ విత్ మిల్లెట్ మిక్స్. కరెక్ట్ 1 మంత్ వాడండి. 100కి 1000% హెల్తీగా వెయిట్ అనేది తగ్గుతారు. ఓకేనా? సో ఆల్కలైన్ బాటిల్, ఒక ఆల్కలైన్ బాటిల్ ప్లస్ ఒక మిల్లెట్ మిక్స్ బాక్స్ అనేది మీకు రావడం జరుగుద్ది. సో 100% వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు ఒక్కసారి ఈ ప్రొడక్ట్ ఇది వాడారు అనంటే ఎన్నో కంపెనీలు సార్ నేను చాలా విన్నాను. సార్ 10,000 కట్టించుకుంటారు సార్. పొద్దున్నే ఫోటోలు తీసి పెట్టాలి. డైట్‌లు మెయింటైన్ చేయాలి. ఇంతింత డబ్బులవుతున్నాయి అని చెప్పారు.
సార్ కేవలం సార్ ఒక్కసారి 2000 పెట్టుకుంటే మనకి ఈ బాటిల్ 2 సంవత్సరాలు వచ్చుద్ది. మిల్లెట్ మిక్స్ అంటారా? ప్రతి నెల మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. రూ. 500 కంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇక్కడ. 10,000, 20,000 పెట్టేవాళ్ళున్నారు ప్రతి నెల. 4, 5 నెలలు పెడతారు, తగ్గుతారు, ఆపేస్తారు, మళ్ళీ పెరుగుతారు. ఓకేనా? ఎందుకంటే మన కంపెనీ పేర్లు మాట్లాడుకోకూడదు కాబట్టి చెప్తున్నాను సార్. అంటే వాళ్ళ పాలిసీ వాళ్ళది, ఎవరి పాలిసీ వాళ్ళది. బట్ నేను చెప్పేది ఏంటంటే న్యాచురల్‌గా మన దాంట్లో వెయిట్ తగ్గించుకునే మార్గం ఇదొకటనమాట. ఓకేనా? అండ్ ఇది కాదు వెల్‌నెస్ కిట్. ఇందులో వచ్చేసరికి ఒక మిల్లెట్ మిక్స్ బాక్సు, ఒక సురక్షా బంధను, ఒక ఫుట్ ప్యాచ్, ఒక జాయింట్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఓకేనా? ఈ 4 ప్యాకేజీల్లో మీరు రూ. 2000 పెట్టి తీసుకుంటే ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోవచ్చు సార్. ఏ ప్రొడక్ట్ తీసుకున్నా 100కి 1000% వర్తబుల్ ప్రొడక్ట్ ఇది. మీరు ఒక కస్టమర్‌కి ఇచ్చారు అనంటే, వాళ్ళు మీకు 1 మంత్ తర్వాత ఫోన్ చేసి చెబుతారు. మీరు ఫోన్ చేసినప్పుడు సార్ చాలా బెస్ట్ ప్రొడక్ట్ సార్, చాలా బాగుంది. నెక్స్ట్ మంత్ నాకు ఇంకా కావాలని అడుగుతారు. ఎన్నో కంపెనీలో మనం ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళిపోవాలంటే భయమేస్తుంటది. అరే! ఏదో ప్రొడక్ట్ ఇచ్చావు, పనికిమాలిందేదో నాకు అంటగట్టావు, తీసుకొచ్చావు, నాకేం డబ్బులు రావట్లేదు. నేను ఈ ప్రొడక్ట్ కొన్నా, నీ కాడ 2000 పెట్టా, నీ కాడ 5000 పెట్టా, నాకేం డబ్బులు రావట్లా. నేను జాయిన్ చేసి ఈ ప్రొడక్ట్‌లకి ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఈ కాన్సెప్ట్ వినే ఉంటారు మీరు. బట్ మన దాంట్లో ప్రొడక్ట్ కొన్నారు. ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. కొద్దిగా అటు ఇటుగా ఉందాం అనుకుందాం. ఎందుకంటే కావాలని అనేటోళ్ళు కూడా ఉంటారు. ఏముందిలేండి ఈ ప్రొడక్టు బయట దొరకందంటే మనమైతే ఆకాశంలోంచి తెచ్చిపెట్టలేదు. ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము. ఇక్కడ 10% క్యాష్ బ్యాక్ ఉంది చూసారా రీచార్జ్ మీద. ప్రతి నెల చక్కగా రీచార్జ్ చేసుకుంటే డబ్బులొస్తాయి. ఎవరిని రిఫర్ చేయకపోయినా రీచార్జ్ చేసుకుంటే డబ్బులొచ్చేస్తుంది. క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. క్యాష్ బ్యాక్ తోటి ఫ్రీగా ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఈటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి 600 దగ్గర నుంచి 10,000 వరకు కూడా మనకు ప్యాకేజ్ ఉంది సార్. నేను జస్ట్ ఒక రూ. 2,000 ప్యాకేజ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుందనమాట. ఓకేనా? మరి బాగుంది సార్. ప్యాకేజ్ బానే ఉన్నది. మరి వర్త్ బానే ఉన్నది. సో, ఓకే. నలుగురికి చెప్పొచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఓకేనా? డిసైడ్ అయ్యారు. ఓకే. సో, మరి చెప్తే నాకేంటి? ఓకేనా? సో, అల్టిమేట్‌గా ఎటు తిరిగొచ్చినా గూడా డబ్బులు. మనీ అనేది మేజర్ పార్ట్ సార్ ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ మరి ప్రతి ఒక్క రిఫరెన్స్‌కి రూ. 499 రిఫరల్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. రూ. 2,000 అకౌంట్‌కి రూ. 2,000 పెట్టి వాళ్ళకి ప్రొడక్ట్ ఇప్పించినందుకు గాను మనకి రూ. 499 అంటే మన కాలిక్యులేషన్ కోసం రూ. 500 ఏసుకోండి. రూ. 500 ఒక పర్సన్ నుంచి రిఫరెన్స్ ద్వారా మనకి డబ్బులనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. రూ. 2,000 అకౌంటు. ఓకేనా? రూ. 500 మీరు ఎక్కడైనా కంపేర్ చేయండి. 10 ప్లాన్‌లు పక్కన పెట్టి కంపేర్ చేయండి. ఇంత ఎక్కువ డైరెక్ట్ రిఫరల్స్ ఏ కంపెనీలన్నా ఇస్తున్నారా చెక్ చేసుకోండి. ఇంత మంచి ప్రొడక్ట్ ఇచ్చి, మన ఇంటికి ప్రొడక్ట్ డెలివరీ చేసి, 10% మనం తెచ్చిన పర్సన్స్‌కి క్యాష్ బ్యాక్ ఇస్తూ, మనకి రూ. 500 రిఫరెన్స్ బోనస్ ఇచ్చే, కమిషన్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంటే చెక్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి ఒక కంపెనీలో ఇలాంటి ఒక మంచి ప్రొడక్ట్‌ని రిఫర్ చేయడం ద్వారా రోజుకి ఒక ఇద్దరికి. ఓకేనా? సో, ఎవరింటి దగ్గరకన్నా ఎళ్లారా? గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా మీకు? ఓకే. ఆరోగ్యశ్రీ మిల్లెట్ మిక్స్ వాడు. మీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నారు గదా! స్కూలుకెళ్తున్నారు గదా! ఈ సురక్షా బంధన్ ప్యాడ్స్ వాడు అని జెప్పి ఇంట్రడ్యూస్ జేస్తే, మీ పిల్లల ఎదుగుదల సరిగ్గా లేదా మన మిల్లెట్ మిక్స్ వాడమని చెప్తే, ఓకేనా? సో, రోజుకి ఇద్దరికి చెప్పుకున్నా గూడా రోజుకి రూ. 1000. ఒక రోజుకి రూ. 1000. అంటే గుర్తుపెట్టుకోండి సార్ ఇక్కడ. రోజుకి 1000 అంటే నెలకు రూ. 30,000. రూ. 30,000 ఈ రోజు మార్కెట్‌లో బయటికెళ్ళి సంపాదించాలంటే ఎంత కష్టపడాలండి? రూ. 30,000 సంపాదించాలంటే మినిమమ్ 8-12 గంటలు టైం పెట్టాలి. ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే పొద్దున్న సాయంత్రం సెల్యూట్ కొట్టుకొని కూర్చోవాలి. గేట్ కీపర్ అయితే గేట్ తీస్తూ ఉండాలి. హోటల్‌లో పనిచేసేటోళ్ళుంటారు. క్లీన్ చేస్తూ ఉండాలి. క్రెడిట్ కార్డ్‌లు, లోన్‌లు ఇప్పించేటోళ్ళుంటారు. వాళ్ళని చూడాలి. సార్ మీకు క్రెడిట్ కార్డ్ కావాలా? క్రెడిట్ కార్డ్ కావాలా? అని అడుగుతుంటారు. రియల్ ఎస్టేట్‌లో కొంతమంది పని చేస్తుంటారు. పాంప్లెట్‌లు ఇస్తుంటారు. సార్ ఈ వెంచర్ బావుంది, అది బావుంది, ఇది పాపం తిరుగుతారు అంతా గూడాను. ఓకేనా? కష్టపడుతున్నారు. దేనికోసం? డబ్బుల కోసం. ఓకేనా? మార్కెటింగ్‌లో వ్యక్తులు ప్రొడక్ట్‌లు బ్యాగ్‌లో మోసుకుంటూ ఎళ్ళేవాళ్ళున్నారండి. ఓకేనా? షోరూమ్‌లో పనిచేసేవాళ్ళున్నారు. కిరాణా షాపుల్లో పనిచేసేవాళ్ళున్నారు. అంటే నేను లక్షలు సాలరీ వచ్చేవాళ్ళు హ్యాపీ అండి. హెల్తీగా వాళ్ళు బెస్ట్‌గా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ డబ్బులకి ఇబ్బంది పడుతున్నోళ్ళు ఎంతో మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. ఓకేనా? ఇక్కడేం మనం ఒక పర్సన్ మోసం చేయమని చెప్పట్లేదు. అంటగట్టమని చెప్పట్లేదు. పనికిరాని ప్రొడక్ట్‌ని ఏదో మనం ఇచ్చేసి డబ్బు చేద్దామని చెప్పేసి అనట్లేదు. అందరికి ఉపయోగపడే ప్రొడక్ట్‌ని దాని ఉపయోగాన్ని తెలియజేయమంటున్నాం. తెలియజేస్తే డబ్బులిస్తున్నాం మనం ఇక్కడ. ఓకేనా సార్? అది కూడా మీకు ఎటువంటి రిస్క్ లేకుండా తెలుగు స్టేట్‌లో ఉన్న కంపెనీ. ఎక్కడో నార్త్ నుంచో, ఇంకెక్కడి నుంచో, మనకి వేరే స్టేట్ నుంచో, వేరే కంట్రీ నుంచో వచ్చింది కాదు. మన తెలుగు స్టేట్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో ఓకేనా, ఏలూరు జిల్లాలో చింతలపూడి మండలం, చింతలపూడి గ్రామంలో ఉన్న కంపెనీ. మీరు గూగుల్ మ్యాప్‌లోకెళ్ళి మిస్టర్ వాల్ సొల్యూషన్స్ అని కొట్టినా కూడా డైరెక్ట్ లొకేషన్ చూపెడతది.
తెలుగు స్టేట్ లో ఎక్కడున్నా పొద్దునెక్కితే సాయంత్రం వరకు మన కంపెనీ హెడ్ ఆఫీస్కి వచ్చేసేయచ్చు మీరు, ఓకేనా. ఇంత అందుబాటులో ఉన్న కంపెనీ, ఓకేనా. ఓకే. సో ఇక్కడ 500 రూపాయల ఇన్కమ్ వస్తుంది. మరి ఎన్ని మెంబర్స్ కి రిఫర్ చేయొచ్చు అంటే మనకి ఎంత మెంబర్స్ కైనా కూడా ఇక్కడ మనం రిఫర్ చేయొచ్చండి, ఓకేనా. మరి ఇక్కడ రిఫర్ చేస్తే మన డబ్బులు వస్తున్నాయి. మనం చెప్తాం 5 మంది చెప్తాం, 10 మంది చెప్తాం, 20 మంది చెప్తాం. మరి వీళ్ళకి డబ్బులు వస్తాయి కదా, వీళ్ళు కూడా రిఫర్ చేస్తే వీళ్ళు రిఫర్ చేస్తారు, వీళ్ళు రిఫర్ చేస్తారు. ఇట్లా 25 లెవెల్స్ నుంచి 25 లెవెల్స్ నుంచి మనకు అద్భుతమైన ఇన్కమ్ అనేది ఇక్కడ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది, ఓకే సార్. 25 లెవెల్స్ నుంచి బెస్ట్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 మినిట్ సార్. సో 25 లెవెల్స్ నుంచి మనకి బెస్ట్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, అవకాశం బాగానే ఉంది సార్. ఇక్కడ అంతా బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయి, ప్రొడక్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. నేను ఎట్లా చేయాలి, ఎవరికి చెప్పాలి, ఈ బిజినెస్ గురించి ఎవరికి చెప్పాలి? సో ఇది $1 మిలియన్ క్వశ్చన్, అంతే కదా. సో ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేయాలంటారు, మన నెట్వర్కింగ్ లో సరి ఎందుకు చేయాలంటారు, నేను చేయలేనంటారు, నా వల్ల కాదంటారు, ఈ పని నేను చేయలేనంటారు. సేమ్ పని మళ్ళీ వేరే ఏదైనా జాబ్లోకి వెళ్తే చేస్తారు, ఓకేనా. సో మరి ఇక్కడ ఏంది, ఏ విధంగా మనం వర్క్ చేయాలి, ఎవరికి చెప్పాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సార్ కాంటాక్ట్ లిస్ట్, ఓకేనా. కాంటాక్ట్ లిస్ట్, మన ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది. ఎంతమంది ఉన్నాయండి ఒక్కసారి మీరు చాట్ బాక్స్ లో మీకు రఫ్ గా ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయండి ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. ఒకసారి అందరూ కూడా మీ కాంటాక్ట్ లిస్ట్ కౌంట్ ఎంత, 500 కాంటాక్ట్ ఉన్నాయా, 1000 కాంటాక్ట్ ఉన్నాయా, 300 ఉన్నాయా, 100 ఉన్నాయా, 10 ఉన్నాయా, మీ కాంటాక్ట్ లిస్ట్ కౌంట్ ఎంత రఫ్ గా ఇప్పుడు లెక్కేయకండి. ఒక కాంటాక్ట్ లిస్ట్ ఎన్నో నేనే లెక్కేయద్దు, రఫ్ గా. ఓకే, వెంకటరమణ గారు 300, 104 సురేఖ గారు. ఎందుకంటే మీకు చెప్తే దాన్ని బట్టి మనకు ఒక అంటే అందరికి కూడా ఒక అవేర్నెస్ వస్తుంది, అంటే ఎవరు ఒంటరి కాదండి ఇక్కడ. సాయి గారు 1800, సుప్రజ గారు 500, నందిని గారు 130, ఇంకా రిమైనింగ్ అందరూ రెస్పాండ్ అవ్వండి సార్. అప్పుడే వింటున్నారా లేదా నాకు అర్థమవుతుంది. శ్రీనివాస్ గారు 500, హైదరాబాద్ వాసు సార్. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ కూడా అంటే మీరు చాట్ బాక్స్ రెస్పాండ్ అవుతూ ఉంటే మాకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇంకా రఫ్గా అంటే లెక్క వేసుకోవాల్సిన పని లేదులేండి సార్, రఫ్గా చెప్పేయండి. విజయభాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ అనంతపురం 6000 కాంటాక్ట్లు, గ్రేట్ సార్, రియల్ నెట్వర్కర్. ఆల్మోస్ట్ సార్. ఓకే, నరసింహ గారు 150. దగ్గరగా నా కాంటాక్ట్లు వచ్చేసరికి డైరెక్ట్ కాంటాక్ట్లు ఆల్మోస్ట్ ఆల్ ఒక 15,000 కాంటాక్ట్లు ఉంటాయి సార్. సింపుల్ గా నాకు డైరెక్ట్ కాంటాక్ట్లు ఒక 15,000 కాంటాక్ట్లు ఉంటాయి. మ్యూచువల్ ఇండైరెక్ట్ కాంటాక్ట్లు అంటారు కదా, అంటే మీ కాంటాక్ట్లు అన్ని కూడా నా కాంటాక్ట్లు అన్నట్లే. ఫర్ ఎగ్జాంపుల్ గా నా డౌన్ లైన్ మీరు, ఓకేనా, మీకు ఎంతమంది ఉంటే ఆ టీం వాళ్ళు కూడా నాకు ఇన్కమ్ వస్తుంటే అవి కూడా నా కాంటాక్ట్లు అన్నట్లే. సో డైరెక్ట్ గా 15,000 కాంటాక్ట్లు ఉంటాయి, ఇండైరెక్ట్ గా దగ్గరగా 1,00,000 పైన కాంటాక్ట్లు ఉంటాయి సార్, ఇంకేనా. సో ఇక్కడ మనకు ఒక కాంటాక్ట్ లిస్ట్ అనేది ఉంది. మరి ఎవరికి చెప్పాలనే విషయానికి వస్తే ఒకసారి మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి చూడండి సార్. ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఆనందో, అమరేషో, లేకపోతే బి దగ్గరకు వస్తే బాలాజీయో, బాబునో ఏదో పేర్లు స్టార్ట్ అవుతాయి కదా. ఇందులో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకోండి. ఫస్ట్ అట్లీస్ట్ తెలుసుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకేనా. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఓకేనా. సో అసలు ఉన్నారా లేదా, మీ కాంటాక్ట్ ఉన్న పర్సన్ ఉన్నారా లేదా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఉంటే ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకున్నారా, పిల్లలు ఉన్నారా, ఒక్కసారి కనుక్కోండి సార్, ఓకేనా. ఎందుకు అని అంటే ఇక్కడ మనం అనుకున్నాం కదా, ₹1,00,00,000 డబ్బులు సంపాదించాలి, విజన్ మిషన్ మొత్తం అనుకున్నాం కదా. మరి ఇవన్నీ అనుకున్నామని అంటే మనం వర్క్ చేయాలి కదా, ఆ వర్క్ లో భాగం ఇది కూడా. మీ కాంటాక్ట్ లిస్ట్ ప్రతి ఒక్కరికి ఒకసారి ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ 2 క్వశ్చన్స్ మీకు అడుగుతాను సార్, వాళ్ళని అడగొద్దు మీరు, మీకు మీరు జస్టిఫై చేసుకోండి.
మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ టైం ఫ్రీడమ్ అండ్ మనీ ఫ్రీడమ్, ఈ రెండు ఉన్న వాళ్ళకి మన ప్లాన్ చెప్పొద్దు. అర్థమైందా? టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఈ రెండు ఉన్న వాళ్ళకి మన ప్లాన్ చెప్పొద్దు. ఓకేనా? తెలుసు కదా టైం ఫ్రీడమ్ అంటే ఏంటి? వాళ్ళ టైం వాళ్ళ చేతిలో, ఎనీ టైం మీరు ఫోన్ చేసినా ఓకే, నా టైం నా చేతిలో ఉంది, నేను వచ్చేస్తా, నేను ఏ బాస్ కి సమాధానం చెప్పాల్సిన పని లేదు, నేను ఎవరికి ఆన్సర్ చేయాల్సిన పని లేదు, నేను వచ్చేస్తా అనే పర్సన్స్ ఉన్నా. రెండోది మనీ ఫ్రీడమ్, కార్ కొనాలన్నా, బైక్ కొనాలన్నా, ఎటు వెళ్ళాలన్నా, ఇగో జేబు చూసుకొని పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఓకేనా, డబ్బులకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుందో, ఓకేనా, వీళ్ళిద్దరికి చెప్పొద్దు. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఈ రెండు ఉండాలి. ఓకేనా? మరి మొత్తం టైము అంతా ఖాళీగా ఉండేసి, ఓకేనా, సో ఇక్కడ డబ్బులు లేకపోతే ఉపయోగం లేదుగా. ఓకేనా? ఫుల్ టైం ఉంది సార్ నాకు తిరగడానికి, నేను ఫుల్ ఎప్పుడు చూసినప్పుడు వచ్చేస్తా ఓకే, డబ్బులు, మనీ ఫ్రీడమ్ లేదుగా. అలాంటి వాళ్ళకే చెప్పాలి. ఓకే, ఫుల్ డబ్బులు ఉన్నాయి, నాకు ఎటు రావడానికే కుదరదండి, అసలు నాకు టైమే ఉండదని అంటే అలాంటి వాళ్ళకే చెప్పాలి. ఈ రెండు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మన ప్లాన్ చెప్పొద్దు. ఓకేనా? ఒకసారి మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఓపెన్ చేసుకొని టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఎంతమందికి ఉందో ఆలోచన చేయండి. ఓకేనా? సో ఎవరికి ఉండదండి. 99 కాదు, 100% మనకున్న కాంటాక్ట్, నాకున్న కాంటాక్ట్ లిస్ట్ లోనే ఈ రెండు ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఈవెన్ నాతో సహా టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ నాకు లేదు ఇక్కడ. నాకు కూడా ఇది అవసరమే. ఓకేనా? సో ఎందుకంటే సార్ నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే, ఎవరికి చెప్పాలని ఎతుక్కునే బదులు ఇక్కడ అందరికి డబ్బులు అవసరం సార్, టైం అవసరం సార్ ఇక్కడ. ఓకేనా? సో వీళ్ళందరికీ మనం చెప్పొచ్చు. ఓకే. సో మరిక్కడ ఈ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉన్న వాళ్ళకి మనం ఈ యొక్క అవకాశాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాం. ఓకే. ఎంతమందికైనా చెప్పొచ్చు అని చెప్పాం కదా! అందరికి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే. సో మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకేంటి లాభం? ఓకేనా? అనే విషయానికొస్తే, సో ఇప్పుడు మీకొక 1 సీఆర్ మన దాంట్లో ఎట్లా టచ్ చేయాలి? నెలకు ఒక ₹1,00,000 మీ కాంటాక్ట్‌లతోటే, మీ దగ్గరున్న 100 మంది, యావరేజ్‌గా చెప్తున్నాను సార్ ఇక్కడ. అంటే మీరు చాలా మంది పెట్టారు. 500, 300, 1000, 5000, 6000, ఒక 100 మెంబర్స్‌ని కాంటాక్ట్ ఉన్న పర్సన్స్‌కే నేను చెప్తున్నాను సార్. అంటే లీస్ట్ కేస్ 100 కాంటాక్ట్ ఉన్న పర్సన్ మన దాంట్లో ₹1,00,00,000 ప్లాన్ ఎట్లా సంపాదించాలి అనే పాయింటే మాట్లాడదాం ఇక్కడ. ఓకే. సో అన్నిటికంటే ముందుగా ఇక్కడ అందరికి ఒకటి మైండ్‌లో ఉన్నది. అరే! మనకేదో ఫ్రీడమ్ ఆఫర్ అన్నారు, ఆగస్ట్ 15కి ఆఫర్ అన్నారు, స్కాలర్‌షిప్ అన్నారు, ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? సో ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్‌కొచ్చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఈ ఆఫర్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మిస్టర్ ఫ్రీడమ్ స్కాలర్‌షిప్. ఇంతవరకు సార్ గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఎవరు కూడాను స్కాలర్‌షిప్స్ అనేది ఎవరు ఇవ్వలేదు. ఎవరికి వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోవటం, నేను ఏదో ప్రొడక్ట్ అడ్డం పెట్టుకొని బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోవటము, అటేయండి ఇక్కడ డబ్బులు, ఇటేయండి డబ్బులు, మ్యాచ్ అయితే డబ్బులొచ్చేస్తాయి. అంటే ఈ విధంగానే వెళ్తున్నారు తప్ప ఒక సిస్టమాటిక్ వేలో ఒక సిస్టాన్ని ఎవరు బిల్డ్ చేయట్లేదు. బట్ మన కంపెనీలో ఇక్కడ వర్క్‌తో పాటుగా అప్రిషియేషన్ ఉంది, సర్వీస్ చేస్తున్నాము. దాంతో పాటుగా స్కాలర్‌షిప్స్ గూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. మరి ఏంటి ఆ స్కాలర్‌షిప్స్ ఏంటి? దాన్ని మనం ఏ విధంగా అచీవ్ అవ్వాలి? ఆ స్కాలర్‌షిప్పు అని జెప్పేసి ఒక్కసారి ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ మనకిప్పుడు రాబోయేది మన ఇండిపెండెన్స్ డే అండి ఇది. ఐడియా ఉందా ఎవరికన్నా? ఈ ఇండిపెండెన్స్ డే ఎన్నోది? అంటే ఎన్నోదండి? 10దా? 20దా? 50, 60, 100 సంవత్సరాలు అవుతుందా? చాట్ బాక్స్‌లో. ఎన్నో ఇండిపెండెన్స్ డే అండి ఇది? ఐడియా ఉంటే చెప్పండి అంతే. 79. ఓకే. 79 ఫిల్ చేసుకుందండి. ఓకే. రైట్. 79. ఓకే. ఓకే. 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 80వ, ఓకేనా, 80వ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకోబోతున్నాం. ఓకేనా? 79 ఫిల్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినాయి. ఇది 80వ మన స్వతంత్ర దినోత్సవం అనేది మన ఇండియాకి ఒక బ్రిటిష్ పరిపాలన నుంచి ఫ్రీడమ్ వచ్చినందుకు గాను, స్వతంత్రం వచ్చినందుకు గాను మనం ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అదే విధంగా మన కంపెనీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఒక ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్ రావాలి, ఒక టైమ్ ఫ్రీడమ్ రావాలి, మనీ ఫ్రీడమ్ రావాలి అనే ఉద్దేశంతోటి ఇక్కడ మనం ఈ స్కాలర్‌షిప్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సార్ ఇక్కడ. ఈ స్కాలర్‌షిప్ అనేది జస్ట్ మీకు ఒక ఎంట్రీ పాస్. బట్ ఈ స్కాలర్‌షిప్‌కి మీరు అచీవ్ అయ్యారా? ఈ స్కాలర్‌షిప్పు కా టార్గెట్ మీద మీరు గనక కాన్సంట్రేషన్ చేశారా?
మీరు అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ పొందొచ్చు. ఓకేనా? దాన్ని ఒక్కసారి ఇక్కడ మనం చూద్దాం. ఇది 80వ ఓకే. సో ఇక్కడ ఇది 80వ మన ఇండిపెండెన్స్ డే కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సపోజ్ హరీష్ ఉన్నారండి. ఒకరికి రిఫర్ చేశారు, ఇద్దరికి రిఫర్ చేశారు, ముగ్గురికి, నలుగురికి, ఐదుగురికి, ఆరుగురికి ఇట్లా రిఫర్ చేస్తూ వెళ్తున్నారు. ఓకేనా? అందులో 600 రూపాయల ఐడి ఉంది, 1299 రూపాయల ఐడి ఉంది, ఓకేనా? 2000 రూపాయల ఐడి ఉంది, 2500 ఐడి ఉంది, 5000 ఐడి ఉంది, 10,000 రూపాయల ఐడి ఉంది. వాట్ ఎవర్ ద అకౌంట్ మనకి ఇక్కడ సమస్య ఏం లేదు. ఎప్పుడైతే ఒక పర్సన్ 80 డైరెక్ట్లు ఓకేనా 80 మెంబర్స్ కి రిఫర్ చేస్తారో ఓకేనా మన కాంటాక్ట్ లో ఉన్న పర్సన్స్ కి 80 మెంబర్స్ కి రిఫర్ చేస్తారో వాళ్ళు ముందుగా ఈ యొక్క స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ పర్సన్. ఓకే సార్ 80 మెంబర్స్ కి ఎందుకంటే మన ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ డే 85 కాబట్టి ఆ సందర్భంగా మనం 80 డైరెక్ట్లు ఎవరైతే ఫినిష్ చేస్తారో సో ఇవి మీకు ప్రీవియస్ గా ఉన్న డైరెక్ట్స్ కూడా కౌంట్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి సార్ ఎవరు ఏ ఆఫర్ పెట్టినా కూడాను సో పాత వదిలేసి టైం టు టైం పెడుతుంటారు. బట్ మన కంపెనీలో మాత్రమే జరిగిన దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని ఎన్నో రకాల ఆఫర్లు ఇచ్చాం సార్ ఇప్పటి వరకు. జస్ట్ ఒక 80 డైరెక్ట్స్ మనం ఇక్కడ ప్లాన్ చేసుకుంటే 80 మెంబర్స్ కి మనం యొక్క అవకాశాన్ని కనుక మనం రిఫర్ చేసుకుంటే మనకి ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫర్ అనేది మనం ఎలిజిబుల్ అవుతాము. ఈ స్కాలర్షిప్ కు మనం ఎలిజిబుల్ అవుతాము. మరి ఇక్కడ 80 మెంబర్స్ కి మనం రిఫర్ చేసామండి. ఓకేనా? స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అయినాం. మరి ఎట్లా స్కాలర్షిప్ వస్తుందంటే మీకు 1000 రూపీస్ ఒక నెల రోజులు అంటే అంటే ఒక నెల అంటే డైలీ కాదు నెలకి 1000 రూపీస్ ఒక 3 నెలల పాటు కంపెనీ స్కాలర్షిప్ ఇస్తుంది మీకు. ఒక 3 నెలల పాటు కంపెనీ మీకు స్కాలర్షిప్ అనేది ఇస్తుంది అనమాట. 1000 రూపాయలు ఇది చేసినందుకు కానీ మీ డైరెక్ట్ కమిషన్ మీకు వస్తుంది, లెవెల్ కమిషన్ వచ్చేస్తాయి, ర్యాంకులు అచీవ్ అవుతారు, అన్ని అచీవ్ అవుతారు. మీకు జస్ట్ 1000 రూపాయలు చొప్పున ప్రతి నెల 3 నెలల పాటు అంటే ఆగస్టు 15 అంటే ఆగస్టు 15వ తారీఖున తర్వాత నెక్స్ట్ సెప్టెంబరు, అక్టోబరు ఇట్లా 3 నెలల పాటు మనకి 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ఇస్తుంది. ఎలా ఉందండి ఆఫరు? బట్ కొంత మెంబర్స్ వచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కదా సార్ మరి 3 నెలలేనా అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? సో ఒక 6 నెలలు సార్ 6 నెలలు నెలకి 1000 రూపాయలు చొప్పున 6 నెలల పాటు మన కంపెనీ స్కాలర్షిప్ ఇస్తుంది. బాగుందా? ఎలా ఉందంటారు? బట్ మన కంపెనీ మేనేజ్మెంట్ సౌహృదయంతో ఏం ప్లాన్ చేశారంటే మళ్ళీ వచ్చే ఆగస్టు 15th 2027 వరకు అంటే 2026 ఆగస్టు 15 నుంచి 2027 ఆగస్టు 15 వరకు సంవత్సరం పాటుగా ప్రతి నెల 1000 రూపాయలు 15వ తారీఖు ప్రతి నెల 15వ తారీఖున 1000 రూపాయల స్కాలర్షిప్ అనేది ఈ టార్గెట్ ఎవరైతే అచీవ్ అవుతారో ప్రతి ఒక్కరికి కూడా అందజేయడానికి కంపెనీ అనేది ఇక్కడ సిద్ధంగా ఉన్నది సార్. సో చాలా అంటే చాలా 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 బెస్ట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. జస్ట్ 600 రూపాయల ఐడి తోటి మీరు కొట్టేసినా కూడా పెద్ద బిజినెస్ ఏం కాదు ఇక్కడ. మీకు వచ్చే కమిషన్ కంటే మీకు ఈ కమిషన్ ఎక్కువైపోద్ది. ప్రతి నెల వచ్చే దగ్గర మీకు 12 నెలలు అంటే 12,000 రూపాయల బోనస్ వస్తుంది ఎక్స్ట్రాగా. ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఓకేనా? సో ఇది మీకు నార్మల్ గా అయితే వచ్చేది కాదు సార్. చాలా మంది ఇప్పటికి 20 మందిని 30 మందిని 40 మందిని 50 మంది డైరెక్ట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సింపుల్ గా ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటే నెలకు 1000 రూపాయలు చొప్పున 12 నెలల పాటుగా వాళ్ళు ఇన్సెంటివ్ అనేది ఇక్కడ అచీవ్ అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ స్కాలర్షిప్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో మరి దీన్ని మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే మనం దీని ద్వారా టీం అనేది ఏ విధంగా మనం ఏం చేయొచ్చు. ఓకేనా? సో 1 కోటి రూపాయలు సంపాదించాలి అని అంటే ఏ విధంగా ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఏ విధమైన పాసిబిలిటీస్ ఉంటాయి, దానికి ముందు నెలకి 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే ఏ విధమైన పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకసారి అందరూ చాట్ బాక్స్ అనేది ఓపెన్ చేయండి సార్. ఒకసారి అందరూ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. సపోజ్ ఇప్పుడు ఇందులో ఎవరైనా ఒకరిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఓకే, సపోజ్ ఇప్పుడు వాసు సార్ ఉన్నారు. వాసు సార్ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఫ్రమ్ హైదరాబాద్ హిమాయత్ నగర్ మండల్ ఫ్రాంచైజర్
వాసు సార్ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో వాసు సార్ ఏం చేశారు? ఓకే, టైం లైన్ చెప్పలేదు కదా మీకు. సో ఇప్పటి నుంచి మొదలుకొని, ఇప్పటి నుంచి కాదు, ఆగస్టు 15th 2026 2026 అంటే వచ్చే నెల 15వ తారీఖు లోపు 80 అనేది కంప్లీట్ అవ్వాలి సార్. అప్పటి వరకు కంప్లీట్ అయినప్పుడు ఫస్ట్ స్కాలర్షిప్ అనేది ఆగస్టు 15వ తారీఖున ఇవ్వడం జరుగుద్ది. అలా ప్రతి నెల 2027 వచ్చేంత వరకు మనకి ఇవ్వడం జరుగుద్ది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి దగ్గర దగ్గరగా 1 మంత్ 35 టు 40 డేస్ టైం ఉన్నది మనకి. ఆల్మోస్ట్ 35 డేస్ టైం ఉన్నది. ఓకేనా? సో పర్ఫెక్ట్ గా వాడుకుంటే ఈజీగా క్లోజ్ చేసేయొచ్చు. డైలీ ఒక 2, 3 ప్లాన్ చేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ సపోజ్ ఇక్కడ వాసు సార్ ఉన్నారు సార్ ఇక్కడ. సో 80 డైరెక్ట్స్ అనేది 2000 తోటే ప్లాన్ చేశారు అనుకుందాం. 2000 తోటే ప్లాన్ చేశారు అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ లెవెల్లో అంటే లెవెల్ 1 లో 80 మెంబర్స్ ని రెఫర్ చేశారు. ఓకేనా? 80 ఇంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 500 రూపాయలు అంటే ఎంత సార్? ఒకసారి చాట్ బాక్స్ లో 80 ఇంటూ 500 ఎంత సార్? ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేయండి అందరూ. అందరూ ఇవ్వండి సార్, రిప్లై ఇవ్వండి. ఎందుకనంటే సార్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డబ్బులు లెక్కేసేటప్పుడు ఎవరైతే త్వరగా ఈ క్యాలిక్యులేషన్ ఏమైనా లెక్కేస్తారో వాళ్ళకి ఆ డబ్బులు వస్తాయి సార్, నిజంగా వస్తాయి. విజయ భాస్కర్ రెడ్డి గారు 40,000 ఎస్ సార్. సో డైరెక్ట్ గా రిఫర్ చేయడం ద్వారా 40,000 రూపాయల కమిషన్ వస్తుంది. ప్రతి నెల వాళ్ళకి ఇన్సెంటివ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 80 టీమ్ అయింది. ఓకే, ఇక్కడ టార్గెట్ ఏంటి అని అంటే, మనం ఇక్కడ డైలీ 80 మెంబర్స్ ని మనం రిఫర్ చేసాం కదా. ఓకేనా? రిఫర్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ఇట్లా మన దాంట్లో ఒక ఫ్రీడమ్ ఆఫర్ ఉన్నది. ఈ ఆఫర్ లో భాగంగా మనం ఇట్లా ప్లాన్ చేసుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఇందులో ఉన్న వాళ్ళని, ఓకేనా, వాళ్ళని కూడా ఇందులో మనం యావరేజ్ గా తీసుకుందాం. ఓకేనా? ఒక 20 మెంబర్స్ ని తీసుకుందాం. ఓకేనా? 20 మెంబర్స్ ని ఇందులో మీరు టార్గెట్ పెట్టుకుని వాళ్ళని కూడా ఫ్రీడమ్ ఆఫర్ కి అచీవ్ చేయించడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుందాం. ఓకేనా? మిగతా 60 మంది వదిలేసేయండి. 80లో 60 మంది వదిలేసేయండి. ఒక 20 మెంబర్స్ ని మీరు టార్గెట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా మనకు ఆఫర్ గురించి చెప్పారు, ఈ వీడియో చూపించారు. ఓకేనా? మన కంపెనీ ప్లాన్ గురించి, ఫుల్ ప్లాన్ గురించి చెప్పారు. ఓకేనా? ఇందులో నుంచి అంటే లెవెల్ 2 లో, ఓకేనా, ఈ 80లో నుంచి అంటే 80 ఇంటూ 20 ఇందులో నుంచి ఒక 20 మంది వాళ్ళు కూడా ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అయ్యారు అనుకుందాం. 20 ఇంటూ 80 అంటే ఎంత అండి? 20 ఇంటూ 80 ఎంత? ఒకసారి చాట్ బాక్స్ లో 20 ఇంటూ 80 అంటే ఈ 80లో ఒక 20 మంది వాళ్ళు కూడా ఈ ఫ్రీడమ్ ఆఫర్ కి అచీవ్ అవుదాని ఉద్దేశంతో స్టార్ట్ అయ్యారు. 1600 ఇంటూ 30 సెకండ్ లెవెల్ బోనస్ ఎంత అండి? ఇంటూ 30 అంటే జస్ట్ ఒక 3 లెవెల్స్ 4 లెవెల్స్ కంపేర్ చేసుకుందాం అంతే మనం. 1600 ఇంటూ 30 48,000. ఓకే, 48,000. ఓకే, ఇక్కడ లెవెల్ 2 లో 1600 టీం ఉన్నది. ఇక్కడ మీకు ఏది జస్ట్ మీరు ఒక 80 మెంబర్స్ ని సో మీరు రిఫర్ చేశారు. అందులో ఒక 60 మందిని పక్కన పెట్టి ఒక 20 మెంబర్స్ ని మనం ఒక బిజినెస్ గురించి దీని గురించి అన్ని చెప్పి ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా వాళ్ళ 20 మంది ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అయ్యారు. 1600 వచ్చింది. ఈ 1600 లో ఈ 1600 లో ఒక 1500 మందిని తీసేద్దామండి. 1500 మంది అసలు ఏం చేయట్లేదు అనుకుందాం. ఒక 100 మెంబర్సే ఇందులోంచి ఒక 100 మెంబర్సే. ఓకేనా? వాళ్ళు కూడా స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అయ్యారు అనుకుందాం. వాళ్ళని కూడా మనం ఎలిజిబుల్ చేయించాము. ఓకేనా? స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ చేయించాము. సరే, ఓకే, ఈ నెలలో అవ్వలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. ఇంకేనా? స్కాలర్షిప్ పక్కన పెడితే మన వర్క్ అన్నా చేయించాం అనుకుందాం. 100 మెంబర్స్ ఇంటూ, ఓకేనా, 80 మెంబర్స్ చేస్తే ఎంత అండి ఇక్కడ? 8,000. థర్డ్ లెవెల్ బోనస్ 30 రూపాయలు. ఇంకేనా? సో ఇప్పుడు ఎంత అండి? 8,000 ఇంటూ 30 అంటే ఎంత? 2,40,000. అంటే నేను యావరేజ్ గా చెప్తున్నానండి. అంటే
చాలా కంపెనీల్లో ఏం చేస్తుంటారు అనంటే డైరెక్ట్ ఫిగర్ టు ఫిగర్ చెప్పేస్తుంటారు. మీరు 80 మందిని చేశారు. వచ్చిన 80 మంది కూడా ఒక్కొక్కళ్ళు 80 మెంబర్స్‌ని చేశారు. 80 ఇంటూ 80 6400 అవుతది. ఓకేనా? 6400 మంది కూడా 80 మందిని చేశారు. 5,00,000 12,000 టీమ్ అవుద్దని చెప్పేసి డైరెక్ట్ లెక్క చెప్పేస్తారు. బట్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ యావరేజ్‌గా వర్కింగ్ రేషియో చెప్తున్నాను. అంటే మనకు అయ్యేది వర్కింగ్ రేషియో చెప్తున్నాను మీకిక్కడ. ఓకేనా? 8,000 ఇంటూ రూ. 30 అంటే మీకు 2,40,000 ఇన్‌కమ్ అనేది ఇక్కడొస్తుంది. ఓకే. ఈ 8,000లో గూడా 7,000 మంది తీసేయండి. ఒక 1000 టీమ్ ఇక్కడ వర్క్ చేస్తుందనుకుందాం. 1000 ఇంటూ 1000 ఇంటూ సో 80 మెంబర్స్‌ని చేశారనుకుందాం. 80,000. 80,000 ఇంటూ రూ. 30 అంటే ఎంతండి? ఎంత? 24,00,000 లెవెల్ 4. ఓకేనా? 24,00,000. సో ఇక లెవెల్ 5కి మీరు కాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 1,00,00,000 ప్లస్ ఇన్‌కమ్ అనేది క్రాస్ అవుతది. ఓకేనా? ఇక్కడ మీకు మంత్లీ ఇన్‌కమ్ తీసుకుంటే అంటే రఫ్‌గా మీరు గనక ఫస్ట్ ఒక 80 మెంబర్స్ తోటి మన కంపెనీతో స్టార్ట్ చేస్తే 80 మందిలో ఒక 20 మంది లీడర్స్‌ని, 20 మంది వర్క్ చేసేటోళ్ళని, 20 మంది కష్టపడేటోళ్ళని, డబ్బు సంపాదిద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళని ఒక 20 మెంబర్స్‌ని సార్. ఓకేనా? మన జీవితం మొత్తంలో ఒక 20 మందిని మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగితే 20 మెంబర్స్ మన బిజినెస్ ప్లాన్‌ని క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే జరిగే విషయం ఏంటంటే సార్ ఇక్కడ రెండో లెవెల్‌లో 1600 అవుతారు టీమ్ అనేది. సో, ఇందులో వచ్చిన వాళ్ళని మనం ఒక గ్రూప్ మీటింగ్ పెడతాము. గ్రూప్ పెడతాం, అన్నీ పెడతాం. 1500 మంది ఎళ్ళిపోయారనుకుందాం. అందులో 100 మందే మీతో కాంటాక్ట్‌లో ఉన్నారనుకుందాం. ఈ 100 మందిని కరెక్ట్ మనం ఫ్రీడమ్ ఆఫర్‌కో, ఇంకో ఆఫర్‌కో మనం గనక ప్లాన్ చేసుకుంటే 8,000 టీమ్ అంటే ఆల్‌మోస్ట్ 2,00,000 ఇన్‌కమ్ ఎళ్ళిపోతుంది ఇక్కడ. అంటే టోటల్ మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత టీమ్ వస్తుందండి? దగ్గర దగ్గరగా 1,00,000 టీమ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఒకసారి చెప్పేస్తున్నాను ఇది. కరెక్ట్‌గా మీరు ప్లాన్ చేసుకుంటే, ఈ 4-5 లెవెల్‌లోనే 1,00,000 1,00,000 ప్లస్ టీమ్ అనేది కస్టమర్స్ అనేది ఇక్కడ మనకి బిల్డ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? 1,00,000 ప్లస్ కస్టమర్స్. ఈ 1,00,000 ప్లస్ కస్టమర్స్ దగ్గర నుంచి ఓకేనా? ఇక బిజినెస్ ఏం అవ్వట్లా. కొత్తోళ్ళు ఎవరు రాట్లేదనుకుందాం. ఇది జేయడానికి మీకెంతో ఒక 6 నెల్లో, 3 నెల్లో, 4 నెల్లో, 5 నెల్లో, 1 ఇయరో పట్టిందనుకుందామండి. పర్లేదు. ఓకేనా? ఎందుకంటే జీవితాంతం పనిచేసినా రూ. 1,00,00,000 వస్తాయని గ్యారంటీ లేదు. బయటైతే గ్యారంటీ లేదు. బట్ ఇక్కడేందంటే అట్‌లీస్ట్ బోర్డ్ మీదన్నా కనపడుతున్నాయి. మనం చేస్తే రియాలిటీలోకొస్తది. అట్‌లీస్ట్ బోర్డ్ మీదన్నా కనపడుతున్నాయి. ఈ 1,00,000 టీమ్ ఏదైతే మన దగ్గర ఉంటదో, ఈళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరూ కలిపి రీచార్జ్ చేశారనుకుందామండి. కేవలం రీచార్జే. ఏం చేయట్లేదు. కేవలం రీచార్జే చేశారు ఆళ్ళంతా. రూ. 300 రీచార్జ్. ఇదైతే కామనే గదా! మీరు వద్దన్నా చేస్తారు గదా! ఒక్క రీచార్జ్ మన కింద టీమోళ్ళు చేస్తే ఎంతొచ్చిద్దండి? రూ. 300 రీచార్జ్ చేస్తే రూపాయన్నర కమిషన్ వచ్చుద్ది. మన కింద వాళ్ళు కేవలం రీచార్జ్ చేస్తే రూపాయన్నర అంటే ఎంత? ఈ కింద ఉన్న మొత్తం టీమ్‌లు ఒక్క రీచార్జ్ చేస్తే మనకొచ్చే డబ్బులు రూ. 1,50,000 1.5 లాక్ ఒక్క రీచార్జ్ చేస్తే. మన దాంట్లో నెలకి ఎన్ని రీచార్జ్‌లు చేసుకోవచ్చండి? తెలుసా ఇది విషయం? చాట్ బాక్స్‌లో ఒకసారి. మన దాంట్లో నెలకి ఎన్ని రీచార్జ్ చేసుకోవచ్చు? చాట్ బాక్స్‌లో చెప్పగలరు. 5 రీచార్జ్‌లు. 5 రీచార్జ్‌లు. వెరీ గుడ్ సార్. సో, 5 రీచార్జ్‌లు అయినాయనుకోండి. 5 ఇంటూ 1,50,000 అంటే ఎంతండి? 7.5 లాక్. 7.5 లాక్. రూ. 7,50,000 కేవలం రీచార్జ్ చేసుకుంటే. కేవలం రీచార్జ్ చేసుకుంటే రూ. 7,50,000 యావరేజ్‌గా నేను తగ్గించుకుంటూ వస్తే టీమ్ ఇది. ఓకే. ఇంత పెద్ద టీమ్ కూడా వద్దండి. 1,00,000 మంది టీమ్ అంటే యాడ్ అవుతారండి. నేను చెప్పిందే యాక్చువల్‌గా 2%, 3% రేషియో. ఇందులో 10,000 మందిని యేసుకుందాం. ఇంకా తగ్గించుకుందాం. మొత్తం మీద కలిపి ఒక 10,000 మెంబర్స్ అయ్యారనుకుందాం. 10,000 మెంబర్స్ ఇంటూ ఓకేనా? యావరేజ్‌గా మీకు ఇప్పుడు ఈ రీచార్జ్ మీద కమిషన్ కొంతొస్తుంది. వాళ్ళేదో షాపింగ్ చేస్తారు. వచ్చిన క్యాష్ బ్యాక్ తోటి ప్రొడక్ట్‌లు కొనుక్కుంటారు. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక రూ. 10 వచ్చిందనుకుందాం. నెల మొత్తం మీద కలిపి ఒక వ్యక్తి నుంచి మీ కింద వ్యక్తి నుంచి రూ. 10 వచ్చిందనుకుందాం. రూ. 10 ఇంటూ 10,000 అంటే ఎంతండి? రూ. 1,00,000. నెలకి రూ. 1,00,000 అంటే యాన్ యావరేజ్‌గా సార్. ఇదేంటంటే డెడ్ చీప్ రేషియో అన్నట్లు. ఇదంతా అవుద్దనంటే 100% మీరు ఫస్ట్ ఈ ఫ్రీడమ్ ఆఫర్‌కి అచీవ్ అవ్వడానికి మీ ఫస్ట్ ప్లానింగు మీరు నమ్మి గనక దిగి అచీవ్ అయితే ఇది 100% పాసిబుల్. ఎందుకనంటే మీరు 100 మంది చేయగలిగిందిగా లేనిది ఆ 100లో ఒక 20 మందొచ్చి మీలాగా కష్టపడరంటారా? మీకోసం అయితే కాదు గదా! వాళ్ళ కోసమే కదా! వాళ్ళు కష్టపడేది. సో, ఒక 20 మంది కష్టపడ్డా గూడాను పనవుతది. మరి
నాకు తెలిసిన వాళ్ళు ఇంత బాగా అందరూ చేస్తారా సార్ అంటే, మీకు తెలిసిన వాళ్ళే కాదు సార్ ఇక్కడ. అవకాశం ఉన్న వాళ్ళకి మనం అవకాశాన్ని ఇస్తున్నాం. మీరు ఇట్లనే అనుకుంటారు. అంటే ఈ కంపెనీ ఎవరైనా చేస్తారా అంటే, చెయ్యందే కంపెనీ ఎక్కడి నుంచి ఉంటది? చెయ్యందే ఇంతమంది జనాలు ఏడకొచ్చారు? చెయ్యందే మన జూమ్ మీటింగ్‌లోకి జనం ఏడొచ్చారు? మన గ్రూపుల్లోకి జనం ఎక్కడి నుంచి వచ్చారు? 100% చేస్తున్నారు సార్. సో, స్టాండర్డ్‌గా నిలబడ్డ కంపెనీ, లీగల్‌గా నిలబడ్డ కంపెనీ, బలంగా ఉన్న కంపెనీ. తెలుగు స్టేట్‌లో ఇంత నాలెడ్జబుల్‌గా, ఇంత బెస్ట్‌గా వచ్చిన కంపెనీ ఏది లేదండి. ఇక్కడ ఏది కూడా మ్యాజిక్స్ ఏం లేవండి. ప్యూర్ లాజిక్ అండ్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. ఓకేనా? హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అండ్ లాజిక్. ఓకేనా? సో, జస్ట్ ఈ టీ ఫార్మ్ అయితే మనకి యాన్ అండ్ యావరేజ్‌గా రూ. 10 ఏసుకున్నా రూ. 1,00,000. అంటే గుర్తుపెట్టుకోండండి. రూ. 1,00,000 ఒక నెలకి రావాలి అనంటే, ఇప్పుడు మీరు ఏం జేస్తున్నారో నాకైతే తెలీదు. ఓకేనా? బిజినెసా? జాబా? ఇంకోటా? మీరున్న ప్రొఫెషనల్‌లో నెలకి రూ. 1,00,000 మనకి స్టాండర్డ్‌గా డబ్బులు రావాలంటే ఎంత కష్టపడాలి? ఎంత ఎక్స్‌పీరియన్స్ గావాలి? ఓకేనా? ఏం జేయాలి? ఎంత పని జేయాలి? ఎంత పని జేస్తే వస్తాయి? ఓకేనా? ఎన్ని సంవత్సరాలు జేస్తే వస్తాయి? కానీ రాబోయే 6 నెలలు మీరు గనక పర్ఫెక్ట్‌గా టైమ్ ఇస్తే, మన దాంట్లో ఇది పాసిబుల్ అవుద్ది సార్. ఓకేనా? 100కి 1000% పాసిబుల్ అవుద్ది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ ఇక్కడ, ఈ రోజు మీరు పడే కష్టం 3 తరాలకు సెక్యూరిటీనిస్తది. ఏ విధంగా అంటారా? ఈ రోజు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌గా నరసింహ గారే ఉన్నారు. ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో, నరసింహ సారే ఉన్నారు. సో, ఆయన కష్టపడ్డాడు. నెలకు రూ. 1,00,000 వస్తున్నాయి. అన్‌ఫార్చునేట్‌లీ ఆయన వర్క్ చేయలేని సిట్యుయేషన్ వచ్చింది. ఇంటి దగ్గర ఉండాల్సొచ్చింది. ఓకేనా? సో, మన దాంట్లో నామినీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది. నామినీ. సో, మనం ఎవరైతే నామినీ అని పేరు పెడతామో, సంథింగ్ ఏదైనా హ్యాపెన్ అయితే, ఈ పర్సన్‌కి డబ్బులనేది ప్రతి నెల అందజేయడం జరుగుద్ది. మీరు ఏ జాబ్ చేయండి, ఏదైనా చేయండి, మీరు ఉన్నంత వరకే డబ్బులు. మీరు లేకపోతే డబ్బులనేది రాదు. బట్ మన కంపెనీలో మీరు పడ్డ కష్టం, మీరు మీ కుటుంబం కోసం పడ్డ కష్టం, ఎక్కడ కూడా వృధా పోదు. 100,000% మీకిక్కడ ఇది నామినీ రూపంలో మన కంపెనీ 3 తరాల వరకు ఈ నామినీని ట్రాన్స్‌ఫర్ చేస్తది. అంటే మీకు, మీ నెక్స్ట్ జనరేషన్‌కి, ఆ నెక్స్ట్ జనరేషన్‌కి. ఓకేనంటే నేనున్నా అనుకోండి. సో, నా వైఫ్‌కి నేను నామినీ పెట్టుకున్నాను. ఇన్ కేస్ నాకేది హ్యాపెన్ అయినా నాకొచ్చే డబ్బులన్నీ మా వైఫ్‌కెళ్ళిపోతాయి. తను పిల్లలకి పెట్టిందంటే పిల్లలకెళ్ళిపోతాయి. అట్లా 3 తరాల వరకు 3 జనరేషన్స్ వరకు మన కంపెనీ అనేది ఇక్కడ సో, జనరేషన్ సెక్యూరిటీ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ. ఓకేనా? మీరు ఎక్కడైనా కష్టపడండి. ఎంత కాయ కష్టం చేయండి. మీ బ్లడ్డు అండ్ చెమట పెట్టి మీరు కష్టపడి పని చేయండి. మీరు ఉన్నంత వరకే డబ్బులిస్తారు. మీరు ఉన్నా లేకపోయినా డబ్బులిచ్చే కంపెనీ నెట్వర్కింగ్‌లో మన మిస్టర్ వరల్డ్ కంపెనీ అనేది వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్‌లో మన కంపెనీ అనేది ఉన్నది సార్ ఇక్కడ. సో, చాలా వండర్‌ఫుల్ ఆపర్చునిటీ సార్ ఇది. సో, కేవలం ఏదో చిన్న ప్రొడక్ట్ గదా! చిన్న అమౌంట్ గదా! కాదు సార్ ఇక్కడ. రూ. 1,00,00,000 సంపాదించడానికి ఫస్ట్ స్టెప్ మన కంపెనీ. నమ్మితే ఇది 100కి 100% నిజం సార్ ఇది. ఓకేనా? డైలీ ఫాలో అయితే 100కి 100% నిజం. ఒక్కసారి మీరు కాన్సంట్రేషన్ చేయండి. సరే, నా కోసమో, మీకోసమో, ఫ్యామిలీ కోసం, ఇంకొకళ్ళ కోసమో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ 15 వచ్చే నెల 15వ తారీఖు వరకు, ఆగస్టు 15వ తారీఖు వరకు సీరియస్‌గా వర్క్ చేయండి సార్. దిగి సీరియస్‌గా వర్క్ చేయండి. 24 గంటలు వర్క్ చేయండి. ఓకేనా? కాంటాక్ట్ లిస్ట్ రాయండి. మొత్తం అందరికి కాల్స్ చేయండి. మిల్లెట్ మిక్స్ యొక్క ఉపయోగాలు చెప్పండి. మన ప్లాన్ ఉపయోగాలు చెప్పండి. డబ్బు వచ్చే అవకాశం చెప్పండి. ఆపర్చునిటీని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఈ యొక్క 15 ఆగస్టు 15వ తారీఖు వరకు ట్రై చేయండి. మీ శాయశక్తులా ట్రై చేయండి. 100కి 100% రిజల్ట్ రాకపోతే అప్పుడు అడగండి. ఓకేనా? సో, ఒక్కసారి ఆహ్, సింపుల్ ఒకటా సార్ అందరూ ఫ్రీగా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక్కసారి అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి సార్. నేను మూసుకోను. ఎందుకంటే మీరు నాకు కనిపించరు. ఒకసారి వీడియోస్ ఇఫ్ పాసిబుల్ కుదిరితే ఆన్ చేయండి. కుదిరిన వాళ్ళు ఆన్ చేయండి వీడియో. కుదిరిన వాళ్ళు ఆన్ చేయండి. లేదనుకుంటే లేదు సార్. నో ఇష్యూ. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి ఒకసారి. ఐస్ క్లోజ్ చేయండి ఒకసారి. ఒకసారి ఒక డీప్ బ్రీత్. మంచిగా ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఐస్ క్లోజ్ చేసి ఒక డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. ఓకే. ఒక్కసారి అంటే ఆహ్, విజువలైజ్ చేసుకోండి సార్. అంటే మీ ఏజ్ గ్రూప్ ప్రకారం ఒక్కసారి మీ పేరెంట్స్‌ని అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నారు గదా! ఒక్కసారి పేరెంట్స్‌ని ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. అంటే ఫాదర్ ఫేస్ ఫేస్ గావచ్చు, మదర్ ఫేస్ గావచ్చు.
ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. అంటే మీ మైండ్‌లోకి. అంటే వాళ్ళ ఫేస్ కనిపించేలాగా ఒక్కసారి చూడండి. వాళ్ళకి మన అకౌంట్‌లో ఒక రూ. 1,00,00,000 ఉంటే ఏం చేయగలం వాళ్ళకి? ఏం గిఫ్ట్ కొనిచ్చగలం? వాళ్ళకి చిన్న చిన్న చెప్పలేని డ్రీమ్స్ ఉంటాయి. ఇల్లే గావచ్చు, కారే గావచ్చు, బంగారమే గావచ్చు. వాటెవర్ అమ్మ, నాన్న. సో, ఉంటే గనక హ్యాపీ సార్. లేకపోతే మనం ఏం మిస్ అయ్యామో మనకు ఆల్రెడీ అర్థమైపోద్దది. సో, వాళ్ళకి మనం ఏం చేయగలం? ఒక రూ. 1,00,00,000 మన అకౌంట్‌లో ఉంటే. అండ్ పిల్లలు, పిల్లలున్న వాళ్ళైతే మీ పిల్లల్ని ఒక్కసారి మైండ్‌లోకి తెచ్చుకోండి. వాళ్ళ ఫేస్‌ని ఒక్కసారి చూసుకోండి. వాళ్ళ ఫ్యూచర్‌ని, వాళ్ళ ఫేస్‌ని. మీ అకౌంట్‌లో ఒక రూ. 1,00,00,000 డబ్బులుంటే, నెలకు మీకు ఒక రూ. 1,00,000 ఆదాయం వస్తుంటే, వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటది? వాళ్ళు అడిగింది ఏ విధంగా మీరు తెచ్చివ్వగలరు? వాళ్ళకి ఎన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేయగలరు? ఒక్కసారి మీ పిల్లలు ఒక్కసారి మైండ్‌లో తెచ్చుకోండి. అండ్ మీ బ్రదర్స్, సిస్టర్స్ కావచ్చు. ఎన్నో సార్లు డబ్బు అవసరం వచ్చుండొచ్చు. ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చుండొచ్చు. మన ఫ్యామిలీని ఎన్నో సార్లు మనం డబ్బులు లేక ఇబ్బంది పడ్డ రోజులుంటాయి. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక రూ. 1,00,00,000 మన అకౌంట్‌లో ఉంటే ఎలా ఉంటది? మనకున్న డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయిపోతే ఎలా ఉంటది? అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఓకే. అందరూ కొంచెం హ్యాండ్స్ రబ్ చేసుకొని, ఐస్ మీద పెట్టుకొని ఓపెన్ చేయండి సార్. ఐస్ ఓపెన్ చేయండి. సో, ఒక్కసారి మీరు చూడండి సార్. అంటే ఇప్పుడు మీరు అనుకుంటే ఎంత అందంగా ఉందండి. ఎంత బావుందది. అంటే ఒక డబ్బు ఉంటే అంటే డబ్బుతోటి అన్నీ రావంటారు గానీ, దేనికైనా ఫస్ట్ అది రావాలంటే డబ్బు కావాలండి. ఓకేనా? సో, డబ్బుతోటి ఆనందం రాదు. ఓకేనా? సో, ఇంట్లో వాళ్ళకి ఒక గిఫ్ట్ కొనిపెడితే ఆనందం వచ్చిద్ది. గిఫ్ట్ డబ్బుతోటే వచ్చిద్ది. బంగారం డబ్బుతోటే వచ్చిద్ది. కారు డబ్బుతోటే వచ్చిద్ది. లగ్జరీ డబ్బుతోటే వచ్చిద్ది. ఇల్లు డబ్బుతోటే వచ్చిద్ది. డబ్బు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ డబ్బు సంపాదించే అవకాశం మన దగ్గరకొచ్చింది. ఒక రూ. 1,00,00,000 సంపాదించమని జీవితంలో ఇంతవరకు ఎవరు మనకు చెప్పుండరు. బట్ ఇక్కడ మన కంపెనీ ఓకేనా? మీ వెంటబడి మరీ చెప్తుంది. ఒకసారి ట్రై చేయండి. పోయేదేముంది. ఓకేనా? సో, మీరు పెట్టేది కేవలం టైమే గదా! మిమ్మల్ని లక్షలు, లక్షలు డబ్బులు ఇన్వెస్ట్ చేయమనట్లేదు. కేవలం మీ టైం పెట్టమంటున్నాం. మీకున్న కాంటాక్ట్‌లకి రిఫర్ చేయమంటున్నాము. చేస్తే మహా అయితే వాళ్ళు యెస్ అంటారు లేదా నో అంటారు. అంతేగాని కత్తి తీసుకొని మిమ్మల్ని పొడి చేయరు గదా! ఎందుకు నాకు ఈ ప్లాన్ చెప్పావని. కేవలం యెస్ అంటారు లేదా నో అంటారు. ఓకేనా? 200 మందికి చెప్పండి, 300 మందికి చెప్పండి, 500 మందికి చెప్పండి. ఇప్పుడు మీరు ఊహించుకున్న కల నిజమవ్వాలి అనంటే తప్పులేదు కదా! ఎన్నో సార్లు మనకు డబ్బులు కావాల్సొస్తే మన పేరెంట్స్ ఎంతో మందిని కాళ్ళ దగ్గరికెళ్ళి అప్పు అడిగిన రోజులుండుంటాయి. ఓకేనా? మన పిల్లలకి అవసరమై మనం ఎన్నో చోట్లకి 10 మందిని అప్పు అడిగితే నో చెప్పించుకున్న రోజులున్నాయి. ఓకేనా? ఇవన్నీ దాటాలి అనంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్. క్లియర్‌గా ఒక స్ట్రాటజీ తోటి వర్క్ చేయండి. ఓకేనా? ఇక్కడెందుకంటే సో, మీరు చేస్తే మీకే వస్తది ఇన్‌కమ్. నేను చేస్తే నాకే వస్తది ఇన్‌కమ్. ఓకేనా? బట్ అందరం కలిసి చేస్తే అందరికి ఇన్‌కమ్ వస్తది. ఓకేనా? ఐ హోప్ యొక్క విషయం అనేది అందరికైతే అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. కొంచెం సీరియస్‌గా దిగండి సార్. ఓకేనా? ఇప్పటివరకంటే ఏదో వర్క్ అంటే చేసుకుంటూ ఎళ్ళిపోయారు. ఏదో ప్రొడక్ట్ వచ్చింది చేసినాం అన్నట్టున్నారు. సో, ఇప్పుడు కేవలం డబ్బు కోసమే చేయండి సార్. నేనే చెప్తున్నాను డబ్బు కోసమే చేయండి. ఓకేనా? డబ్బు ఉంటే అన్నీ వస్తాయి. అది కూడా లీగల్‌గా, నిజాయితీగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన కంపెనీ బెస్ట్ ప్రొడక్ట్‌ని మనం ఇస్తూ డబ్బు సంపాదించుకునే అవకాశం. నేను చెప్పింది కేవలం 4-5 లెవెల్ ఇన్‌కమ్ సార్. 25 లెవెల్‌లోంచి ఇన్‌కమ్ వస్తది మన దాంట్లో. నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ వస్తది. రీచార్జ్ చేస్తే డబ్బులొస్తాయి. షాపింగ్ చేస్తే డబ్బులొస్తాయి. సర్వీస్‌లు వాడితే డబ్బులొస్తాయి. రేపొద్దున ట్రైనింగ్స్ తీసుకుంటే డబ్బులొచ్చేస్తాయి. సో, ఇంత గొప్ప అవకాశం మన కళ్ళ ముందుంది. దీన్ని మీరు వాడుకుంటే మంచిగా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతది. ఇంకా మనం సాకులు చెప్పుకుంటూ కూర్చునేంత టైం ప్రెజెంట్ లేదు సార్. ఎంత అంటే ప్రపంచం ఎంత స్పీడ్‌గా రన్ అవుతుందంటే అంత స్పీడ్‌గా రన్ అవుతుంది. ఇంకా మనం సాకులు చెప్పుకుంటూ కూర్చొని, సార్ వాళ్ళు నా మాట వినలేదు, వీళ్ళు నా మాట వినలేదు, వాళ్ళు చెప్తే అదన్నారు, ఇదన్నారు. సో వాట్? అంటారు. వాళ్ళకి నచ్చింది వాళ్ళంటారు. మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేయట్లా. చెప్తే కంపెనీ ప్లాన్ బాలేదంటారు. ప్రొడక్ట్ బాలేదంటారు. మిమ్మల్నయితే ఎవరు కొట్టరు, తిట్టరు గదా! చెప్పండి. 10 మంది కాదు, 20 మంది కాదు, 100 మందికి చెప్పండి. ఓకేనా? సో, ఒక్కసారి మనం అన్నీ వదిలేసి మార్కెటింగ్‌లోకి దిగి ఒక 1 ఇయర్ కష్టపడ్డారా, లైఫ్ లాంగ్ మళ్ళీ ఒక్కడికి గూడా మనం తల వంచకుండా బతికేయొచ్చు. ఎవరిని అడగకుండా బతికేయొచ్చు. ఒక్క ఫోన్ కాల్ ఎవరికీ చేయకుండా బతికేయొచ్చు.
బట్ ఒక 1 ఇయర్ మాత్రం 100,000% కష్టపడాలి. ఓకేనా? సో, ఈ అవకాశాన్ని అందరికీ స్ప్రెడ్ చేసి, మీరు గూడా ఒక మంచి ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేస్తారు అని చెప్పేసి ఆశిస్తూ, ఈ యొక్క సెషన్‌ని ఇంతటితోటి ముగిస్తున్నాను సార్. సో, ఈ యొక్క ఆఫర్ గురించి ఇప్పటి నుంచే మీరు వర్క్ స్టార్ట్ చేయండి. కాంటాక్ట్ లిస్ట్ ఇప్పుడే రాయండి. డైరీ తీయండి. కాంటాక్ట్ లిస్ట్ రాయండి. అందరికీ అవకాశాన్ని షేర్ చేయండి. లెక్కేసుకోండి మీకు ఎన్ని డైరెక్ట్‌లు అయిపోయినాయో, ఆ డైరెక్ట్‌లన్నీ ఫినిష్ చేసుకొని ఆగస్ట్ 15థ్ లోపు 100,000% మీరు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారని చెప్పేసైతే అనుకుంటున్నాను సార్. సో, ఐ హోప్ ప్రతి ఒక్కళ్ళకి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంతటితోటి ఈ యొక్క సెషన్ మనం ముగిస్తున్నాము. అండ్ రేపు గూడా మళ్ళీ జూమ్ మీటింగ్ ఉంటది సార్. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క కొత్త పర్సన్స్‌ని న్యూగా ఇన్వైట్ చేసే పర్సన్స్ అందరిని కూడా తీసుకొని రండి. రేపు నేనే డైరెక్ట్‌గా ప్లాన్ జెప్తానండి. కంపెనీ ప్లాన్ జెప్తాను. సో, మీకు కూడా చాలా చాలా యూజ్‌ఫుల్ అవుద్ది ఆ ప్లాన్ అనేది. వండర్‌ఫుల్‌గా మనకి రేపు సెషన్ కూడా రన్ అవుతది. సో, ప్రతి ఒక్కళ్ళు కూడాను వింటున్న ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. అట్‌లీస్ట్ ఒక్కొక్కళ్ళు 5-10 మెంబర్స్ అయినా కూడా పర్సనల్‌గా తీసుకొనొచ్చి కూర్చోబెట్టండి. ఓకేనా? మీకు హెల్ప్ అవుతది. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మీ యొక్క వాల్యుబుల్ టైమ్‌ని మాతో స్పెండ్ చేసినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 1 క్రోర్ ఇన్‌కమ్. థాంక్ యూ వెరీ మచ్.